ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు మిక్కిలిగా ప్రేమించిన పరమ తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ సజీవ లెక్కల్లో దాచుకుంటూ మా ఆయుష్కాలంలో ఒక దినాన్ని పొడిగించి తండ్రి అని పిలుచుకునే భాగ్యము మీ బిడ్డలమైన మా అందరికి ఇచ్చినందుకు తండ్రి, ఏమిచ్చి మేము రుణం చెల్లించగలం నాయన. నువ్వు చెప్పబడిన రాయబడిన జీవ గ్రంథంలోని మాటలు తండ్రి మా జీవితాలకు అలవర్చుకొని వాటి ప్రకారంగా మా జీవితాలను తండ్రి నాయన కట్టుకుంటూ ముందుకు కొనసాగే అట్టి భాగ్యము నీ బిడ్డలమైన మాకు అనుగ్రహించండి. మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి, సత్యములు ప్రతిష్ఠించి సత్యానికి సాక్షులుగా నీ సన్నిధాన భర్తలుగా నిలబెట్టండి. నీ సన్నిధి క్రాంతి మా మీద ప్రకాశింపజేసి తండ్రి నాయన సంఘములో ఒక స్తంభముగా నిలబెట్టమని నిండు మనసుతో వేడుకుంటూ తండ్రి, విలువైన సంగతులు నాయన ప్రారంభ పలుకులుగా మీ కుమారుని ద్వారా వినిపింపజేశారు. ఈ రెండవ వర్తమానంలో కూడా తండ్రి నాయన చెప్తున్న నన్ను మరుగుపరచండి, సూటిగా మాతో తండ్రి అందరితో మాట్లాడండి. వినబోతున్న నీ పిల్లలకు తండ్రి వినగల చెవును గ్రహించగల మనసు దయచేయండి. చెప్పబోతున్న నన్ను మరుగుపరిచి తండ్రి నాయన విలువైన సంగతులు నీ ఆత్మ ద్వారా మాకు బోధించి మమ్మల్ని సత్యములను తెలియ సర్వసత్యములను నడిపించమని నిండు మనసుతో వేడుకుంటూ నీ కరుణ హస్తాలకు నీ బిడ్డలమైన మమ్మల్ని మేము అప్పగించుకుంటూ క్రీస్తు నామాన్ని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తు నామములో అందరికీ వందనాలు, క్రీస్తు శుభాలు. మంచిదండి. విలువైన దేవుని సంగతులు అనేకమైన చెప్తున్నాడు దేవుడు. మరి మనకు గత 4 రోజుల్లో కూడా పబ్లిక్ మీటింగ్లో కూడా మనం వింటున్నాం. ఈ హోలీ వీక్స్లో మంచిది. విలువైన సంగతులు ఒకసారి చూడండి. యాకోబు పత్రిక చూద్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 1 దేవుడు ప్రతిదానికి ఒక్క మాటతోనే చెప్పాడు. ఏమని? భూమి కలుగుగాక. కలిగింది. భూమి కలుగుగాక అనగా ఏమైపోయింది? కలిగింది. విత్తనములిచ్చు చెట్లు తమ తమ జాతి ప్రకారం మొలిపించుగాక. మొలిచేసినవి మొత్తం. అంతేనా? ప్రతీదీ దేవుడు మాటతోని కలిగించాడు. ఏమాత్రము మొరాయించుకుంటూ అన్నీ వచ్చాయి. ఎన్ని మార్లు కూడా మానవునికి చెప్పినా వినకుండా మొండిగా బండగా బ్రతుకుతున్నది ఎవరు అంటే మనిషి అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎన్నోసార్లు చెప్పాడు దేవుడు. మనుషులు ఏమైపోతున్నారో ఈ అధ్యాయంలో ఒకసారి మనం ఆలోచిస్తే చూద్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం నుంచి చూద్దాం. యాకోబు 5:2. నీ ధనము చెడిపోయాను, నీ వస్త్రములో చిమ్మడి కొట్టివాయను, నీ బంగారమును నీ వెండియు తుప్పు పట్టినవి. వాటి తుప్పు చూడండి, ఆ తుప్పు నీ మీద సాక్ష్యంగా ఉంటుందని ఎప్పుడు చెప్తున్నది? 1వ శతాబ్దంలోనే యేసుక్రీస్తు తమ్ముడైన యాకోబు ద్వారా సంఘానికి ఇస్తున్నాడు. సార్వత్రిక సంఘానికి ఏం చెప్తున్నాడు? నీ ధనం ఏమైపోతాడా? ధనము దేన్ని సమకూర్చుకోవాలి చెప్పండి? దేన్ని సమకూర్చుకోవాలి? మనుషులందరూ ఆ పనిలోనే నిమగ్నమయ్యారు. మొత్తం ఏదానికి ముఖ్యమైన స్థానాన్ని ఇస్తారు? లోకములో ఉన్నదానికే ఇస్తున్నారు. దాన్నే ఇవ్వకూడదని పరిశుద్ధాత్మ ద్వారా తెలియజేస్తున్నాడు. నువ్వు ఎక్కడ ఎన్ని సంపాదించినా కూడా ఏదో ఒక రోజు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. తుప్పు తినేస్తుంది ఖచ్చితంగా అంటాడు. నిజమే. ఆ అవి తినేసిన తర్వాత ఏమంటుండే ఎరికేనా? మీ శరీరమును కూడా మొత్తం కాల్చబడుతుందని చెప్తుంది చూడండి. అగ్ని వలె మీ శరీరమును తినివేయును. ఏది సంపాదించుకుంటే వచ్చేది ఏంటంటే నీకు మిగిలేది ఏంటంటే నీ శరీరాన్ని ఏం తినేదట? అగ్ని వలె నీ శరీరం తినివేయును. అంత్య దినములయందు నువ్వు అంత్యదినములయందు ధనము కూర్చుకుంటివి. ఇదిగో నీ చేలుకోచిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగపట్టిన కూలి. ఏమని మొరపెడుతుందట? ఎవరికైనా ఇచ్చేది ఉంటే ఏం చేయాలి? అది మొరపెడదట కూలి అని. కష్టం ఏం చేస్తాడట? మొరపెడితే ఏమైపోతాట? సైన్యములకు అధిపతగు ప్రభు చెవులో ఏమైపోతాట? గీడేం చేస్తాడు అసలు? దిక్కున కాడ చెప్పుకోపో. ఏమంటారు జనాలు? నీ దిక్కున కాడ చెప్పుకోపో, చూసుకుంటా నేను అంటే. దిక్కులేనకు ఎవరట? దిక్కులేనకు ఎవరు దిక్కు?
నేను మీ పక్షాన ఉంటా అంటుంది దేవుడు. మనుషుల చేతుల్లో నుంచి ఎలా విడిపించుకోవచ్చు, జీవము గల దేవుని చేతిలో పడుట బహుభయంకరము. ఎవరి చేతిలో పడకూడదో వారి చేతిలోకి వెళ్ళిపోదాం అనుకుంటున్న మనిషి. బహుభయంకరము. జీవము గల దేవుని చేతిలో పడుట బహుభయంకరము. అందుకనే ఈ కూలి మీరు మిగబడుతున్న కూలివాని డబ్బులు ఏ అయితే ఉన్నాయో ఆ కూలి కూడా అని కష్టము, ఆ మర చేసిన పనికి ఏమైపోతుందట, డబ్బులు ఇవ్వలేదయ్యా అని అతడు బాధపడుతూ అతని రక్తాన్ని ఏమైపోతుంది, రక్తం అంతా ఏమైపోతుంది, చెమటగా మారిపోతుంది. ఖర్చు చేసిండు, రక్తానికి ఏంటి లెక్క ఉన్నది ఖచ్చితంగా. ప్రాణానికి ఆధారము రక్తము. ఆ రక్తం ఖర్చు అయిపోయిందంటే ఆ రక్తము మొరపెడుతుంది. రక్తం మనకి ప్రాణం ఉంది కనుక అది మొరపెడుతుంది. మొరపెడితే ఏమైపోద్ది, ఖచ్చితంగా చర్యలు అనేది దేవుడు చాలా సీరియస్గా తీసుకుంటా అని చెప్తాడు. కింది వచ్చిన మీరు కోతవారి కేకలు సైన్యములకు అధిపత్యగు ప్రభువు, ఆ ప్రభు యొక్క చెవులలో చొచ్చి ఉన్నవి. మీరు భూమి మీద చూడండి, మీరు భూమి మీద సుఖముగా జీవించి చూడండి. సుఖముగా జీవించినంటే ఏమవుతుంది, భోగాశక్తులు. మామూలుగా సుఖంగా జీవించడం వేరు, భోగాశక్తులు వేరండి. భోగాశక్తులు అంటే అర్థం ఏంటి, వాని సుఖమే వాడు చూసుకుంటే పక్కొంది ఏమి ఉండడు, ఇక దోసుకోవాలి దాచుకోవాలి. భోగాశక్తులు అంటే ఇక వాళ్ళ పిల్ల తరాలకు కూడా కూడబెట్టాలన్న ఆలోచన ఉంటుంది మొత్తం. అంటే బహు స్వార్థపరులు అని అర్థం భోగాశక్తులు. ఆంధ్ర ప్రాంతంలో ధనవంతులు ఏం చేస్తారు, ఇక భోగం మేళం అని పెట్టుకుంటారు. భోగం మేళము అంటే కొంతమందిని స్త్రీలను తీసుకొచ్చి ఆటలు ఆడిపిస్తుంటారు అనమాట, అంటే నాట్యాలు ఆడిపిస్తుంటారు అనమాట. భోగం మేళం అని పెట్టుకుంటారు వాళ్ళు. విన్నారా ఎప్పుడైనా? మన తెలంగాణ ప్రాంతంలో ఉండదు కానీ ఆంధ్ర ప్రాంతంలో ఉంటుంది. భోగం మేళము అంటారు. భోగం మేళం అంటే అర్థం ఏంటి, వీళ్ళు భోగాశక్తులు అయిపోయి పాపం చేయడానికి ఇవన్నీ మొత్తం సకల దుర్నీతి పాపం. డబ్బునోడు ఏం చేస్తాడు, ఎటు పొద్దుపోక డబ్బునోడు ఏం చేస్తాడు, ఇలాంటి పాపం కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అయితే భోగాశక్తులు అయిపోయారు అంటుండు. ఈ ధనము డబ్బు ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే భోగాశక్తులు అయిపోతుంది మనిషి అంటే. కింది వచ్చిన భోగాశక్తులై వద దినమందు మీ హృదయములను అంటే అర్థం ఏంటి, నిన్ను బలేస్తా అంటుండే. అంతే, వద దినమందు నీ హృదయములను పోషించుకుంటురి. మీరు ఆ నీతిమంతులైన వారికి శిక్ష విధించి చంపుదురు, అతడు ఎదిరింపడు. మీరు గమనించండి, నీతిమంతుడైన మరి హేబేలును అన్న చంపిండు, కయ్యను చంపిండు, ఎదిరించలే, అన్నను ఎదిరించలే, కొట్టలేకపోయిండు. కొట్టొచ్చు, ఇద్దరు బలమే ఉంటుంది, ఎవరు తక్కువేమి ఉండరు, కానీ ఏమనలే. స్టెఫెను గారు నీతిమంతుడు, కొట్టలేకపోయిండు. జకరయ్య రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు, ఎదిరింపలేకపోయిండు. ఇంతెందుకు మనల్ని ప్రాణం పెట్టి కొన్న యేసుక్రీస్తు కూడా ఎదిరింపలేదు, ఏమైపోయింది, చంపబడ్డాడు. అంటే నీతిమంతులను ఏం చేస్తారు, అనీతిమంతులు చంపుతారు. అంటే ఇప్పుడు ఏంటి, చంపడాలు రెండు రకాలు ఉంటాయి. ఎలా, మాటలతో కూడా చంపేసేట్టుగా, ప్రాణం తీసేటట్టుగా మాటలతో కూడా అనే పరిస్థితులు కూడా ఉంటాయి. కత్తి కర్ర పట్టేది కాదు, ఏమంటారు, వాడు మాటలతోనే చంపేసిండయా ఏమంటారు. జనరల్గా ఏం చెప్తారు, మామూలుగా మాటలతోనే చంపేసాడయా. దెబ్బ కొట్టినైనా మర్చిపోతాం కానీ, దెబ్బ కొట్టినైనా మర్చిపోతాం కానీ మాట అన్నోని మనం మరవలేమండి అని చెప్పుకుంటాం మనం. అంటే మాటలతో కూడా ఏం చేయొచ్చు, మనిషిని ప్రాణము తీయొచ్చు, గాయపరచవచ్చు, ఇబ్బంది పెట్టవచ్చు. మీరు గమనించండి. మరి నీతిగా బతికే వాళ్ళను మరి మిగతా వాళ్ళు ఏం చేస్తారు, ప్రాణం తీస్తారు, ఉసూరు అనిపిస్తారు, బాధపడతారు, ఏమన్నారు. బాహ్య సంబంధంగా చంపితే ఏంటి, ప్రజాస్వామ్య దేశంలో ఏం చేస్తారు, జైలుకు పోతారు. అట్లా కాకుండా వాళ్ళు ఏం చేస్తారు, నలిపేస్తారు, మొత్తం మాటలతోనే చంపుతారు అంటారు తెలుసా. మాటలతోనే నలిపేస్తారు మొత్తం, ఎటు చేయలేక ఇబ్బంది పడతారు తప్ప ఏం చేయలేం. మీరు గమనించండి, దేవుని గురించి నీతిగా బతున్నాం అనుకోండి, ఏం చేస్తారు, మాటలతోనే ఇబ్బంది పెడతారు, మాటలతోనే నలిపేస్తారు, మాటలతోనే ప్రాణం ఇసికిపోతేట్టుగా చేస్తారు మొత్తం. అంటే చంపడం అంటే అదే, మాటలతోనే. నూనె కంటే నునుపుగా, కత్తి కంటే పదునుగా ఈ నాలుకతోని భయంకరమైన మాటలు మాట్లాడదు. అందుకనే ఏమన్నాడు, నాలుకలో విషము నిండి ఉంది అంటాడు. మొరకత్తులు అంటే కత్తులు వరలో ఉంచితే ఎలా ఉంటాయో, అయ్య బయటికి తీస్తే ఎంత మెత్తగా ఎంత పదునుగా ఉంటాయో నీ మాటలు కూడా అంత పదునుగా ఉంటాయని చెప్తాడు. మీరు గమనించండి. వద దినమందు అంటే ఇవన్నీ ఉండడం వల్ల మనిషి ఏమైపోతుంది, దేవుని దగ్గర రాడంటే.
దేవుని దగ్గర రాడు. నాకేం తక్కువ? దేవుని దగ్గర రావాలంటే ఏమైపోవాలి మనిషి? ఏమైపోవాలండి? అనారోగ్యం వస్తేనే దేవుని దగ్గరకు వస్తాడు. ఏం లేకుండా లేకపోతే అనారోగ్యం అన్న. మీరు గమనించండి. అంటే సమాజంలో మనుషులు మంచిగా ఉన్నప్పుడు దేవుని నుంచి వాక్యం చెప్తే వినలేరు. నేను సరే చూద్దాం లేదు తర్వాత నమ్ముకుని ఇప్పుడు ఎందుకు. దేవుని బిడ్డలైనా సరే, క్రైస్తవులుగా ఉన్న వాళ్ళైనా సరే, తల్లిదండ్రులు క్రైస్తవులైనా పిల్లలను పెంచేవారు కూడా ఏంటి, చూద్దాం ఇంకా టైం ముందుగా, చాలా లోక స్నేహం ఏమైపోద్ది. మీరు గమనించండి. అందుకనే ఇక్కడ నీతిమంతులను ఏం చేస్తాడ? చంపుతారు. మీరు చంపుతారు. నిజంగానేనండి. బైబుల్ మనం చరిత్రలో చూస్తే నీతిమంతులను చాలామంది ఎవరు చంపారు? వీళ్ళే పెద్ద నీతిమంతులు అన్నట్టుగా. పుల్లలు ఏరుకున్నా కూడా చంపాలి. వాడు పోయి చేరుకుంటున్నాడు అంటే అది అడ్డం పెట్టుకొని ఆడు చేయని వాళ్ళని కూడా కొంతమంది చంపారు. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని పాటించే వాళ్ళను పాటించలేని కొంతమంది ఏం చేసి ఎరికైనా ఏం చేశారు? మనుషులను నిర్దాక్షిణ్యంగా ప్రాణాలు తీశారు, ఉసురు పోసుకున్నారని మనం చూడొచ్చు. అందుకనే మొదదిన మందు మీరు ఏం చేశారు? మీ హృదయములను పోషించుకుంటున్నారు. నీతిమంతులను ఏం చేస్తారు? చంపుతారు. వాళ్ళు ఏం చేస్తారు? నోరు తెరవరు. నీతిమంతులు నోరు తెరవలేరు, నలిగిపోతారు. కానీ మీరు గమనించండి, నువ్వేం చేసినా ఆయనకు మొరపెట్టుకున్నాం అనుకోండి, దేవుని దగ్గర ఏమైపోతుంది? ఖచ్చితంగా సమాధానం అని దేవుడు ఇస్తాడు. మీరు గమనించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక చూస్తే మోషే గారు సుఖభోగాలు అనుభవించాడండి. చాలా సుఖంగా ఉన్నాడు. మంచిగా రాజవస్త్రములు ధరించుకొని ఆనందంగా రాజకోటలో ఐగుప్తులో చక్కగా బ్రతికాడు. ఫరో ఒక కుమార్తె యొక్క కుమారునిగా చక్కగా బ్రతికాడు, పెరిగాడు. యొకోబేతు తల్లి అమ్రాము, యొకోబేతులకు పుట్టిన కుమారుడు. చక్కగా 3వ సంతానము. 3 నెలలు దాచిపెడతారు ఈయనను. ఎవరిని? మోషేను. ఇక 3 నెలలు అయినాక దాచిపెడితే ఇక ఉండలేడుగా, బహు సుందరుడుగా ఉంటాడు. చూడండి 23వ వచనం, 11వ అధ్యాయం 23లో వచ్చిన నుంచి చూస్తే అదే మాట ఉంటుంది. చూడండి, మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టింది. మీరు గమనించండి, మోషే గారు పుట్టే వరకల ఆజ్ఞ బయలుదేరింది. రాజు అనుకుంటే ఏమైపోద్ది? వీళ్ళు ఏం దాచిపెడతారు? ధనం దాచిపెట్టుకురా, బంగారం దాచిపెట్టుకురా, ఏం దాచిపెడుతురండి? ఏం దాచిపెడతారు? దేవుని పిల్లలకు విలువలు నేర్పించారు. అహరోను మంచి జ్ఞానవంతుడు, మంచి జ్ఞానం నేర్పించాడు. అహరోను మొట్టమొదటి యాజకుడు ఆయన. ప్రవక్తిని ఎవరు? మిరియాం. మీరు గమనించండి, ఆమె నడిపామె. ఈయన చిన్న ఆయన. కానీ వాళ్ళు ఏమి ఇచ్చారు? ఆస్తులు కాదు పిల్లలకు ఇచ్చింది, దేవుని ఆజ్ఞలు, కట్టడలు, విధులు నేర్పించారండి. విధులు నేర్పించారు. ఈ ధనం ఎవరు తీసుకుపోడు తెలుసా? ఆ ధనం భాష సంబంధమైన ధనం ఉంటే ఏమైపోతారు? దొంగలు కన్నం వేస్తారు, గద్దల్లాగా పెద్ద తలపోటు ఆ ధనంతో. అందుకనే నైతిక విలువలు, భక్తి భావన. ఎందుకంటే వదిలిపెట్టిపోయే దాని గురించి వాళ్ళు పెంచలేదు, కానీ రాబోయేదాన్ని స్వతంత్రించుకోవాలి మహాలోకం. దానికోసం పిల్లలను సిద్ధం చేశారండి. గొప్పగా బ్రతికారండి. 3వ సంతానమైన రాజాజ్ఞకు భయపడక వాళ్ళు ఖచ్చితంగా ఏంటి, మా నుంచి వెళ్ళి వచ్చాడేమో, ఇక్కడి నుంచి నడిపించాలంటే మా కుమారుడే కాబోలు అనుకొని వాళ్ళందరూ ఏం చేశారు? 2 తల్లిదండ్రులు కలిసి బహు సుందరుడై ఉన్నాడు, మగపిల్లలు పుడితే చంపాలి, ఆడపిల్లలు పుడితే వాళ్ళ కోసం బతికించుకోవాలన్న ఆజ్ఞ అనేది జారీ అయింది. మీరు గమనించండి, నిర్గమకాండం 2వ అధ్యాయంలో ఉంటుంది ఆ సందర్భం. ఎందుకంటే మగపిల్లలు పుట్టిన వారిని ఏం చేయాలి? చంపాలి, ఆడపిల్లలు పుట్టిన వారిని బతకనివ్వాలి అన్నది రాజాజ్ఞ బయలుదేరింది. ఎందుకంటే అప్పటికే దుష్టుడు రాజు హృదయంలోకి వెళ్ళిపోయి ఒక చట్టం, ఒకటి భయంకరమైన చట్టం అది చేపించిండు. వీళ్ళు దాచిపెట్టుకున్నారండి. ఏంటి? మోషేను 3 నెలలు దాచిపెట్టారు. దాచిపెట్టిన తర్వాత ఏమైంది చూడండి కిందికి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన చూడండి గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో ఇట్టి మనసుల్లోనూ పరలోకం వెళ్తారండి. ఈ సందర్భం నీకు ఎక్కడ గ్రంథంలో ఉండదు. ఈ మాటలు
నువ్వు 60 ఉన్నది పుస్తకాలు మొత్తం 65 పుస్తకాలు ఎక్కడ చూసినా కూడా ఈ మాట కనిపించదు. ఈ ఎబ్రి పత్రికలు మాత్రమే కనిపిస్తుంది. ఎబ్రి పత్రిక రాసింది ఎవరు? అపోస్తులుడైన పౌలు గారు. అపోస్తులుడు ఎప్పుడోడు? క్రీస్తు శకములు. ఆయనే క్రీస్తు పూర్వం గ్రంథం, మొదటి గ్రంథాల పంచకాండాలు రాసింది ఆయనే కదా. ఆదికాండము, నిర్గమకాండము, లేవికాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం, కీర్తన గ్రంథంలో 90వ కీర్తన కూడా ఆయన రాస్తాడు. మీరు గమనించండి ఒకసారి, ఆయన బ్రతికిన విధానం ఎలా ఉందో అని ఆత్మ ప్రేరణతో ఆయన ఎలా పూర్వీకుడు ఎలా బతికాడు ఒక మోషే అనే వ్యక్తి. మనం అందరం ఆయనను ఆరాధిస్తున్నాం కదా. ఆయన గొప్పగా ఇక దేవుని తర్వాత ఇక మోసే వాళ్ళకి ఇక మోసే దేవుని తర్వాత ఎవరు వాళ్ళకు ఖచ్చితంగా అంటే మోసే అంత స్థానంలో పెట్టిండు దేవుడు. గో మోసే నిన్ను దేవునిగా నియమిస్తున్నాడు వాళ్ళకంటాడు. దేవునిగా అంటే నా అంత ఇప్పుడు ఖచ్చితంగా నువ్వు ఏదంటే కర్ర ఎత్తితే సముద్రం పాయాలు అవ్వాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు నీకు భయపడాలి, నీకు లోబడాలి ఖచ్చితంగా అని దేవుడు ఆజ్ఞాపూర్వకంగా ఇచ్చిండు. అంత శక్తులు, అంత అద్భుత కార్యాలు మోసే ద్వారా చేయించినట్టుగా 10 తెగుళ్ళు కూడా మోసే ద్వారానే జరిగిస్తాడు దేవుడు. ఖచ్చితంగా 10 తెగుళ్ళు వస్తాయని చెప్తాడు. ఈయన నోట ఏది పలికితే జరగాలి. పరో సైన్యం వెనకంగా వస్తుంటుంది. సముద్రం చూసే వరకు వీళ్ళు అల్లాడిపోతుంటారు. మొత్తం చేయి చాపిన వెంటనే ఏమైపోద్ది? సముద్రం పాయలైపోద్ది. అంతే వాళ్ళు వస్తుంటే మరి అంత అంటే మోషేకు అంత విధేయతగా వీళ్ళు ఉండాలని దేవుడు గొప్పగా మోషేను వాడుకున్నాడు. అదే రీతిగా మోషే కూడా దేవుని ఆజ్ఞలకు లోబడి బ్రతికిన వాడని మనం చెప్పొచ్చు. ఆయన జీవితాన్ని ఒక్కసారి బాగా పరిశీలించిన అర్థం చేసుకొని ఆయన పోయినప్పటికీ ఈ గ్రంథాలన్నీ చదువుకొని ఆయన జీవన విధానాన్ని ఎందుకు ఇంత కఠినంగా నిర్ణయం తీసుకున్నాడు అసలు మోషే గారు? అబ్బా ఆయన సింహాసనం మీద కూర్చొని ఉండొచ్చు కదా. ఆయన సింహాసనం మీద కూర్చొని పరిపాలిస్తే రాజు అయిపోద్ది. ఇలా హాయిగా సుఖశాంతులతో ఉంటుంది. ఓ చట్టం ఒకటి చేయొచ్చు కదా. కానీ చూసిండు ఆయనకు అనుభవం. యోసేపు వెళ్ళిపోయిండు, సింహాసనం మీద కూకున్నాడు. సింహాసనం మీద కూకుంటే ఏమైపోయింది? ఆయన ఉన్నంత వరకే వాళ్ళకు సుఖశాంతులు. యోసేపుని ఎరగని రాజు ఒకడు వచ్చాడు. వచ్చిన తర్వాత వీళ్ళందరూ బానిసలోకి వెళ్ళిపోతారు. కఠినమైన పనులు చేపిస్తారు. అయినా కూడా అక్కడ ఉండిపోవడానికి కాదు. 400 సంవత్సరాలు అయిన తర్వాత అబ్రహాంతో వాగ్దానం చేస్తాడు. తర్వాత నేను పాలు తేనెలు ప్రవచించే దేశం, మీకు ఒక దేశాన్ని ఇస్తాను నేను ఖచ్చితంగా. ఆ దేశము నీ సంతానానికి ఇస్తా అని చెప్తాడు. అది వాగ్దానంతో కూడిన వాగ్దానం. అది దేవుడు అబ్రహాముకు, ఇస్సాకు, యాకోబులకు చేసిన వాగ్దానం. మరి ఆ వాగ్దాన ప్రకారంగా ఖచ్చితంగా అక్కడి నుంచి రావాలి. ఐగుప్తులో ఉండిపోవడానికి లేదు. ఖచ్చితంగా పాలు తేనెలు ప్రవశించే దేశానికి మీరు ఖచ్చితంగా రావాలంటే ఖచ్చితంగా దేవుడు నడిపిస్తున్న ఒక నిరీక్షణ అయితే ఉన్నది. దాని ప్రకారంగా ఒక సాధారణంగా మోసేని ఎన్నుకుండు కనుక మీరు గమనించండి, యోసేపు ఏళ్ళంత వరకు మంచిగానే ఉంది. యోసేపు చనిపోయిన వెంటనే యోసేపు తెలివని రాజు, ఎరగని రాజు ఒకడు వచ్చిన తర్వాత కఠినమైన పనులు చేపిస్తూ వేరేతో యుద్ధం చేస్తే, వేరే వాళ్ళతో రాజ్యాలతో యుద్ధం చేస్తే వీళ్ళు బహుజనం విస్తరిస్తారు బాగా. హెబ్రీలు వీళ్ళందరూ దేవుని పిల్లలందరూ బాగా సంతానం బాగా ఎంత కఠిన పనులు చేసినా కూడా సంతానం అనేది బహుగా విస్తరింపబడుతుంది. ఎందుకు విస్తరింపబడది? వాళ్ళకు వాగ్దానం ఉన్నది. అబ్రహాంకి, ఇస్సాకు, యాకోబులకు ఏమనుంది? అబ్రహాంతో ఏం చేసింది వాగ్దానం? నీ సంతానము ఆకాశపు నక్షత్రం వల్ల ఏం చేస్తాడు? విస్తరింపజేస్తా అన్నాడు. ఆ మాట చెప్పాడికి ఈ ఇస్సాకు లేడు, అప్పటికి పుట్టలే. ఇస్సాకు పుట్టాడు, బయటికి రమ్మంటాడు. వచ్చి ఆకాశం వైపు చూడు, నీ చేతనైతే ఆ నక్షత్రం మొత్తం లెక్క పెట్టు అంటాడు. ఎక్కడ లెక్క పెడతాడు? నీ సంతానం అంత అయిపోద్ది అన్నాడు. అప్పటికి ఈయనకు లేడు. అయినప్పటికీ వాగ్దాన పుత్రుడు మరి సారమ్మ ద్వారా, అబ్రహాము సారమ్మ ద్వారా వాగ్దాన పుత్రుడు ఇస్సాకు వచ్చిన తర్వాత, ఇస్సాకు నుంచి వెళ్ళి యాకోబు, ఏషావు వచ్చిన తర్వాత ఈ యాకోబును మళ్ళీ దేవుడు ఎన్నుకుంటాడు. ఇస్సాకును ఎన్నుకోడు కానీ యాకోబుని ఎన్నుకొని యాకోబు నుంచి వెళ్ళి 12 మంది కుమారులు వస్తారు. ఆడపిల్ల ఒక ఆమె ఉంటుంది, దీనా ఆమె పేరు. మొత్తం 13 మంది సంతానం ఆయనకు. ఈ 12 మందిని గోత్రకర్తలుగా, ఇశ్రాయేలుగా దేవుడు పరిగణించి అన్ని చేస్తే వీళ్ళు అవన్నీ చరిత్రలో ఇలా ఉన్నారని మోసే గారే మొత్తం దాని అంతా పరిశుద్ధాత్మ ప్రేరణతో, అప్పుడు ఏం పుట్టడినే ఇతలో జరిగిపోయిన సందర్భాన్ని మొత్తం టోటల్గా పరిశుద్ధాత్మ ప్రేరణతో మంచిగా బోధిస్తుంది. దేవుని జ్ఞానం అర్థం చేసుకొని మోసే గారు ఎలా నడిపించాడు, ఎలా ఇన్ని శ్రమలు 40 సంవత్సరాల అంటే ఆయన 40 సంవత్సరాలు విద్యను అభ్యసించాడు, 40 సంవత్సరాలు గొర్రెలు కాసుకున్నాడు, 40 సంవత్సరాలు ఏం చేసిండు? అరణ్యంలో నడిపించుకుంటూ వచ్చిండు. 40 సంవత్సరాల మామ దగ్గర, ఇత్రో దగ్గర అరణ్య ప్రాంతంలో, సీనాయి అరణ్య ప్రాంతంలో ఏం చేసిండు? గొర్రెలు కాసుకుంటున్నాడు. 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్న సకల విద్యలు అభ్యసించాడు. 80 సంవత్సరాలు పోయిన జీవితంలో నుంచి సరిగా అయిపోయినాయి, ఉన్నాయి 40 సంవత్సరాలే. 40 సంవత్సరాలలో ఎలా ఉన్నాడు? మన కోరి కష్టాలు తెచ్చుకోవడం అంటే ఎలా ఉంటుందండి?
ఆయన జీవితాన్ని బాగా పరిశీలించి అర్థం చేసుకున్న వ్యక్తిగా దేవుడు ఆయనకు బోధించిన విధానాన్ని బట్టి, ఎందుకంటే మోషే ఈ గ్రంథాలన్నీ చదువుకుంటూ కనుక అపోస్తలుడైన పౌలు గారు జరిగిపోయిన సంఘటనలు, వాళ్ళు బ్రతికిన జీవన విధానాన్ని పరిశుద్ధాత్మ ద్వారా రాయబడిన మాటలన్నింటినీ, ఆ పితరుల మాటలన్నింటినీ అర్థం చేసుకొని ఎలా బతికారు, ఏంటి అసలు ఈయన ఇంతగా ఉన్నా కూడా ఎలా ఈయన ముందు కొనసాగాడు అన్న దాని మీద ఈ 11వ అధ్యాయంలో విశ్వాస జాబితా, ఒక పట్టి అని చెప్పొచ్చు, విశ్వాసాల గుంపు అని చెప్పొచ్చు. ఏది ఈ 11వ అధ్యాయం అపోస్తలుడైన పౌలు గారు రాస్తుంటాడు. చూడండి, ఐగుప్తు ధనము కంటే అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ క్రీస్తు విషయమై శ్రమ అనుభవించుట భాగ్యమని మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఎవరో ఒప్పుకోలేదట, మోషే ఒప్పుకోలేదటండి. అల్పకాలము, అల్పకాలం, కాలం ఎలాంటిదట? స్వల్పమైంది. అల్పకాలము, పాపాలు భోగాలు అనుభవిస్తే ఆ లోకానికి వెళ్ళము అన్నది ఎవరికి అర్థమైంది? మోషే కథ కింది వచ్చిన చూడండి, ఆయన ఇంకా వివరిస్తుందా. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు ఆ అదృశ్యమైన వాటిని చూచున్నట్టుగా స్థిరబుద్ధి గలవాడై ఆ రాజ్యాగ్రమునకు ఏమాత్రం తల వంచక భయపడక ఆ ఐగుప్తుకు విడిచిపోయెను. భయపడలేదండి. ఎవరు? మోషే గారు. అలా బ్రతకాలి, ఆయన బ్రతుకుని స్ఫూర్తి చేసుకున్నట్టు ఎవరు? అపోస్తలుడైన పౌలు గారు. మీరు గమనించండి, తల వంచలేదు, రాజాజ్ఞకు భయపడలేదు, ఐగుప్తుని మొత్తం విడుచుకొని తీసుకొని వచ్చేసాడు. అంటే స్థిరబుద్ధి అనేది ఉండాలి. ప్రతి క్రైస్తవునికి స్థిరబుద్ధి ఉండాలి. ఏ బుద్ధి ఉండాలి? స్థిరబుద్ధి. ఎలా స్థిరబుద్ధి అంటే దానికి నిర్వచనం చెప్పండి. స్థిరబుద్ధి అంటే ఈ లోకంలో మనం ఉండము, ఖచ్చితంగా అన్నిటి వదిలిపెట్టిపోతాము, రానున్న మహాలోకము అంటే చూడని వాటిని విశ్వాసమును బట్టి అని ఉంది కదా. విశ్వాసమును బట్టి కలగబోయేదాన్ని, పొందబోయేదాన్ని, మహాలోకం, పరలోకం, అక్కడికి వెళ్ళాలి అని ఆయన ఏం చేశాడు? స్థిరబుద్ధి కలిగి ఉన్నాడు. ఎవరు? మోషే గారు. అల్పకాలము పాప భోగములు అనుభవించుట కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని ఫరో కుమార్తె యొక్క కుమారుడని ఒప్పుకొనక ఏం చేసిండు? బాధ అనుభవించాడండి. బాధ అనుభవించాడు. కోరి కష్టాలు తెచ్చుకుంటారా? వాళ్ళు పాత నిబంధన కానీ కొత్త నిబంధన కానీ శిష్యుడు కానీ ప్రవక్తలు కానీ కష్టాలు పడ్డారు. ఇప్పుడు కష్టాలు రావద్దని ప్రార్థన చేస్తారు. మీరు గమనించండి, వాళ్ళు ఈ సుఖాలు అవసరం లేదు. సుఖపడితే మనము దేవునిలో స్థిరబుద్ధి అనేది ఉండదు. వాళ్ళు ఒక స్థిరబుద్ధి పెట్టుకున్నారు. మీరు గమనించండి, ఇర్మియాను చూడండి, ఎజ్కేలును చూడండి, దానియేలును చూడండి, హోషేయను చూడండి, మీకాను చూడండి, ఆమోసును చూడండి, హోషేయను చూడండి, జకర్యాను చూడండి, మలాకిని చూడండి, ప్రవక్తలు మీరు చూడండి, ఎంతమంది ప్రవక్తలు, సమూయేలు ప్రవక్తలు చూడండి. ఈ ఉన్న ప్రవక్తలందరూ ఎలా ఉన్నారు? వాళ్ళు సమూయేలు అయితే చాలా గొప్ప మాట మాట్లాడతారు. మీ దగ్గర నేను ఏదైనా ఆశించానా అంటాడు. అంటే ఈ ప్రవక్తలు మోషే గారే స్ఫూర్తి కావచ్చు వీళ్ళందరికీ. ఎందుకంటే ఆయన అంతటోడే అంత గొప్పగా బతికినప్పుడు మనం బతకకపోతే పరమునకు చేరము అన్న సంగతి ప్రవక్తలందరూ ఏం చేశారు? వాళ్ళ శరీరం మీద యుద్ధమే ప్రకటించుకున్నారు. అపోస్తులు కూడా ఎవరిని తీసుకున్నారు స్ఫూర్తి? ఎందుకంటే యేసుక్రీస్తుని ఎవరిని పోల్చుకుంటే ఎరికైనా మోషే గారు, నా వంటి ప్రవక్త మీ సహోదరులో దేవుడు పుట్టించబోతాడు. ఆయన మాటలు వినవలనే. ఆయన మాటలు ఎవడైతే తినకపోతాడో వాడు ఏమైపోతాడు? సర్వనాశనం అయిపోతాడని చెప్పిండు. ఆయన మాటలు వినాలి. ఎవరి మాటలు? యేసుక్రీస్తు మాటలు వినాలని ఎప్పుడో చెప్పిండు. వీళ్ళు విన్నరా? వినలే. కానీ ప్రవక్తలకు అర్థమైంది. అర్థమైన వాడు మాత్రం చాలా జాగ్రత్తగా బతికారండి. బైబిల్ని చాలా జాగ్రత్తగా చూస్తే అర్థమైన వాడు మాత్రం చాలా జాగ్రత్తగా బతికాడు. ఎందుకంటే మోషే యేసుక్రీస్తు గురించి చెప్పిండు, ప్రవచన రూపకంగా చెప్పిండు. నా వంటి ఒక ప్రవక్త వస్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే ఎబ్రీ పత్రికలో చెప్తాడు, ఇల్లంతట్లో నమ్మకస్తుడు. సేమ్ ఈయన గురించి 3వ అధ్యాయంలో యేసుక్రీస్తు గురించి చెప్పబడుతుంది. ఇల్లంతట్లో నమ్మకస్తుడు. ఆ మాట చూడండి ఒకసారి. యేసుక్రీస్తు గురించి పోల్చుకుంటాడు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం
చూడండి 3వ అధ్యాయం మొదటి వచనం. సేమ్ అలా పోల్చుకుంటాడండి. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన, చూడండి, పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకొనిన దానిని అపోస్తులుడును. మీరు గమనించండి, అపోస్తులుడు అంటే ఎవరు? యేసుక్రీస్తుకే వస్తుంది ఈ పేరు కూడా. అపోస్తులుడును ప్రధాన యాజకుడినైనా. అపోస్తులుడు అంటే అర్థం ఏంటండి? అపోస్తులుడు అంటే అర్థం ఏంటి? అపోస్తులుడు అంటే పంపబడిన వాడని అర్థం. ఎవరి చేత పంపబడ్డాడు? పరలోకమందున్న తండ్రి చేత పంపబడ్డాడు. అపోస్తులుడు అంటే పంపబడిన వాడని అర్థం. ఈయన పంపబడిన వాడు ఎక్కడి నుంచి వెళ్ళి? అపోస్తులు అంటే యేసుక్రీస్తు ద్వారా పంపబడిన వాళ్ళు కూడా అపోస్తులే. ఈయన అపోస్తుడు ఎందుకంటే సాక్షాత్తు తండ్రి చేత పంపబడిన ప్రధాన యాజకుడు, ప్రవక్త. ఈయనకు అన్ని ఉన్నాయి, నామాలు కలవు యేసుక్రీస్తుగా. కింది వచ్చన్నాను. ఆయన మీద లక్ష్యం ఉంచుడి. చూడండి, దేవుని ఇల్లంతట్లో మోషే నమ్మకముగా ఉన్నాడు. ఈయన కూడా తాను నియమించిన వారికి నమ్మకముగా ఉండెను. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందవలను కదా. పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడిను. మీరు గమనించండి, ఎక్కడన్నా చిన్న చిన్న బలహీనతలు బాధ పెట్టుకొని వాళ్ళు ఇబ్బంది పడ్డట్టుగా జర కొంచెం మోసే దాంట్లో లోపాలు ఉంటాయి కొన్ని విషయంలో. అంటే మీరు మాట్లాడమంటే కొడతాడు. అక్కడ ఒక కొంచెం విధిగా ఉంటుంది. నాకు వీళ్ళు ఏమైనా పుట్టారా, నేను నా గర్భమున మోసానా అని కూడా ఏడుస్తాడు. ఎవరు? మోసే గారు బాధపడతాడు. కానీ క్రీస్తు ఏంటి? ఎక్కువగా మహిమకు అర్హుడుగా ఎంచబడిన అంటే అర్థం ఏంటి? అన్నీ సహించిండు, భరించిండు. ఈయనలో ఏ లోపం కూడా ఉండదు. మోసే ఇవ్వగల ఛాయ అయితే నిజస్వరూపం ఎవరు? క్రీస్తు. మీరు గమనించండి, క్రీస్తు. మళ్ళీ ఇక్కడ రండి. అల్పకాలము పాపభోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో క్రీస్తు విషయమై భాగ్యం నింద గొప్ప భాగ్యము. క్రీస్తు గురించి శ్రమపడ్డా ఎవరు? మోషేకు యేసుక్రీస్తుకు సేమ్ ఉంటుందండి, ఈక్వాలిటీ ఉంటుంది. కొన్ని విషయాలు సిమిలర్గా కొన్ని ఉంటాయి. ఏంటి తెలుసా? ఐగుప్తు బానిసలో నుంచి వెళ్ళి ఎవరు నడిపించిండు? మోషే గారి ద్వారా విడిపించిండు. ఆ దేశం నుంచి వెళ్ళి నడిపించుకుంటూ వచ్చిండు. మరి యేసుక్రీస్తు ఆయన పాపము అంటే ఐగుప్తులో నుంచి వెళ్ళి ఒక మనుషుల చేతుల్లో నుంచి వెళ్ళి కబంధాస్తాలలో, ఇనుప సంఖ్యలలో నలిగిపోతూ కబంధాస్తాలలో చిక్కబడిన ఒక మనుషుల చేత బానిసలుగా చేయబడిన, మనుషుల క్రింద బానిసలుగా బ్రతుకుతున్న వారందరినీ ఏం చేసిండు? మోసే విడిపించాడు. యేసుక్రీస్తు ఎక్కడి నుంచి విడిపించాడు తెలుసా? పాపం అనే బానిస సంఖ్యలలో, పాపం అనే దాస్యమునకు అమ్మబడిన వారు, సాతానుకు అమ్మబడిన, పాపానికి అమ్మబడిన వారిని ఏం చేశాడు? మొత్తం విడిపించాడు. ఆయన కానానుకు నడిపించాడు, ఈయన పరమునకు నడిపిస్తున్నాడు, పరమ కానానుకు నడిపిస్తున్నాడు. ఆయన పాలు తేనెలు ప్రవచించే దేశానికి నడిపించడానికి మోసే గారు ఉన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు పరలోక నేనే మార్గం, నేనే సత్యం, జీవం, నా ద్వారానే తప్ప ఎవడు పరలోకానికి రాడు. ఐగుప్తుని నడిపించడానికి మోసే ద్వారానే నాయకత్వం వహించిండు. అందుకనే పరలోకాన్ని రావాలంటే ఈయన ద్వారానే. ఆయన అయితే ఎలాగైతే ఐగుప్తులో నుంచి నడిపించాడో యేసుక్రీస్తు ఇక్కడ నడిపించాడు. ఆయన సూచక్రియ, ఆయన ద్వారా మన్నాను కురిపించాడు. యేసుక్రీస్తు ఏం చేసిండు కదా? 2 చేపలు 5 రొట్టెలు ఏం చేశాడు? 5,000 మందికి పెట్టాడు. అంతేనా? ఆయన ఏం చేశాడు? దేవుడు. ఎందుకంటే లక్షల మంది అరణ్యంలో నడిపిస్తున్నారు. అప్పుడు కాలానికి చూస్తే ఏంటి? వాళ్ళు ఎక్కడ వండుకోవడానికి లేదు. యేసుక్రీస్తు కాలానికి ఏంటి? వండుకోవచ్చు, తినొచ్చు, అన్ని రకాలుగా సెటిల్ అయిపోయారు. ఆ ప్రాంతమే భూభాగమే ఇచ్చిర్రు. ఆ భూభాగానికే మోషే గారు నడిపించిర్రు. ఈ యెరూషలేము, కపెర్నహూము, బెస్తయిదా, ఈ ప్రాంతాలన్నీ ఏది? కానాను దేశం. తెలుసా? ఈ యెరూషలేము, ఈ చుట్టుపక్కల ఉన్నది అంతా, ఈ ప్రాంతం మొత్తం కానాను దేశం. యేసుక్రీస్తు వచ్చే వరకు వీళ్ళందరూ వెళ్ళి ఏమైపోయారు? సెటిల్ అయిపోయారు మొత్తం.
గృహాలు కట్టేసుకుర్రు, మంచిగా భోజనాలు కూడా అన్ని రకాలుగా ఉన్నది. మరి అక్కడ నడుచుకుంటూ వస్తారు, మార్గ మధ్యంలో ఉన్నది, లక్షల మంది నడిపిస్తున్నారు, నీరు తాగారు, అన్నీ చేశారు. కానీ అక్కడ నీటు ఏమైంది? ఆయన బండను కొడితే నీళ్ళు వచ్చినాయి. ఆ బండ క్రీస్తే అని ఉంటుంది తెలుసా? కొరింథీయుల పత్రికలో 10వ అధ్యాయంలో ఆ బండ క్రీస్తే, తమ వెంబడించిన బండ ఏంటి? ఆత్మ సంబంధమైన ఆహారంగా క్రీస్తు ఏం చేశాడు? పోల్చబడిండు. ఇప్పుడు మనం ఏం తీసుకున్నాం? మనం క్రీస్తు శరీరం ఏం తాగినాం? ఆయన రక్తాన్ని తాగినాం. దానికి సాదృశ్యం ఏం దొరికినా? పితరులు మన్నాన్ని తిని ఏం చేశారు? చచ్చిపోయారు. నన్ను తినివాడు ఏంటి ఏమన్నాడు? నిత్య జీవం గలవాడు అన్నాడు. పితరులు మన్నాన్ని తిని చనిపోయారు, నన్ను తినివాడు జీవం ఉంటుంది, చనిపోడు అంటాడు. ఈ నీరు తాగితే ఏమైపోతుంది? మళ్ళీ దప్పిక అవుతుంది. యాకోబు బావి దగ్గర కూకున్నప్పుడు ఏమండు? ఈ జీవజలం తాగితే ఎప్పుడు దప్పికే, మళ్ళీ దప్పిక అవుతుంది. నేను ఒక ఊరేటి బుగ్గను నీకు ఇస్తాను, జీవజలమును, నీకు దప్పిక ఉండదు. అంటే ఆత్మ సంబంధమైన సంగతులు చెప్పాడు. ఆయన శరీర సంబంధమైన మొత్తం చేసుకుంటూ వస్తే ఈయన ఆత్మ సంబంధమైన సంగతులు అన్నిటి చెప్పుకుంటూ వచ్చాడు. ఆయన శరీర సంబంధమైన దీవెనలు పుష్కలంగా ఉన్నాయి. ఎవరు? మోషే గారు. కానీ ఇక్కడ ఆత్మ సంబంధమైన దీవెనలు ఇచ్చారు. ఆత్మ వర్ధిల్లాలి, ధన్యతలు ఉన్నతంగా ఉండాలి అని చెప్తాడు. ఎవరు? మోషే గారు. చూడండి ఒకసారి కీర్తనల గ్రంథము ఒక సత్యాన్ని మోషే గారు తెలియజేస్తున్నారు, చూద్దాం. ఆయన ఎందుకు అంత చెప్తున్నాడు? 90వ అధ్యాయము 10వ వచనం కీర్తనల గ్రంథం చూడండి. ఆయన చెప్తున్నాడు. ఎవరు? మోషే గారు అండి. ఇది కీర్తనగారుడు దావీదు గారు కాదు చెప్పింది, దైవజనుడైన మోషే ప్రార్థనలు ఉంటుంది. మీరు గమనించండి ఏం చెప్తున్నాడో ఒక సందేశాన్ని. ముగింపు దశలో అయ్యా 80 ఏళ్ళు గడిచిపోయినాయి, మొత్తం 80 ఏళ్ళు గడిచిపోయినాయి, నా దినములు నాకు లెక్కించుటకు నాకు నేర్పము, జ్ఞాన హృదయము నాకు దయచేయము అని ప్రార్థన చేస్తుంటాడు ఈయన. ఎవరు? మోషే గారు. మీరు గమనించి దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన. ఆ ప్రార్థనలో ఏముంది? 10వ వచనంలో చూడండి. మా ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు అయినను వాటి వైభవము ఆయాసము. ప్రపంచానికి ఒక సత్యం చెప్తుందండి, ఆయాసము దుఃఖమే. ఆస్తిపాస్తులు అంటే ఏంటండి? ఐగుప్తు ధనం అంటే మామూలు విషయమా అండి? ఐగుప్తు ధనం అంటే మామూలు విషయమా? కాలం పోయినప్పుడు అంటే 7 సంవత్సరాలు కరువు వచ్చినప్పుడు ఉన్న భూములన్నీ కొనిపెడతారు తెలుసా? ఉన్న భూములన్నీ కొనిపెడతాడు. ఎవరికి? ఫరోకు. ధనాగారములు కట్టిస్తూ ఉన్న భూములను, అయ్యా మేము బతికితే అయిపోద్ది అయ్యా, మా భూములు తీసుకొని మాకు ధాన్యం వేయండి, మా భూములు తీసుకొని మాకు ధాన్యం వేయండి, అంతే, మేము బతుకుంటే చాలు, మీకేం చేస్తాం, మేము దాసులుగా పడి ఉంటాం. ప్రాణాలు పోగొట్టుకునే బదులు ప్రాణాలు నిలుపుకోవాలంటే అంత దేశమంతా కరువు వస్తుంది మొత్తం. ఐగుప్తులో మాత్రం ఏంటి? ఈయనను పెడతాడు. ప్రపంచం మొత్తం పోషింపబడాలి. ముందుగానే ప్రణాళిక ప్రకారంగానే దేవుడు ఎవరిని తీసుకుపోతాడు? ఐగుప్తుకు తీసుకుపోతాడు. అక్కడ ఉండడం, చెరసాల్లో అన్నలు అమ్మివేయడం, బావిలో వేయడం, మళ్ళీ పైకి తీయడం, ఇస్మాయిల్కి అమ్మేయడం, ఆలు కొనిపోయి మళ్ళీ అక్కడ అమ్మేయడం, పోతీపర్ కొనుక్కోవడం, ఆ పోతీపర్ గారు ఇంట్లో ఉండడం కొంతకాలం. ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ పట్టిందల్లా బంగారం అన్నట్టుగా, అమ్మ నువ్వేం చేసినా కూడా మంచిగా ఉందయ్యా, నువ్వు ఏది పట్టుకున్నా సరే అంత దీవెనకరంగా మారిపోతుంది మంచిగా అని నమ్మకంగా పెట్టుకోవడం. వాళ్ళ భార్య దుష్టురాలైన మరి పోతీపర్ భార్య, ఆమె వల్ల ఏమైపోతాడు? చెరసాల్లోకి వెళ్ళిపోతాడు. మీరు గమనించండి, చెరసాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏంటి? ప్రాణదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి అని ఇద్దరు ఉంటారు అక్కడ. ఇద్దరు సందర్భం ఉంటుంది. వాళ్ళిద్దరు అదే టైంలో ఇక్కడ చెరసాల్లోకి వస్తారు. ఈయన పోయే టైంలో వాళ్ళు వస్తారు. వాళ్ళ కళలుగా అంటారు. ఆ కళభావాలు కూడా ఈయన చెప్తాడు. భక్ష్యకారుల అధిపతి నువ్వు చచ్చిపోతావని చెప్తాడు. ప్రాణదాయులకు అధిపతి నువ్వు ఖచ్చితంగా మళ్ళీ నువ్వు రాజుకు గిన్నె అందిస్తావని చెప్తాడు. ఈ కళ అందిస్తాడు. ఇవన్నీ కళలు, ఇదంతా ఆయన కళ్ళగా అంటాడు. ఈజిప్ట్లో ఎవరి కళ? ఈయన కళలు వస్తాయి. బలిసిన ఆవులు 7 బక్కావులు, 7 బలిసిన ఆవులు, 7 బలిసిన ఆవులను 7 బక్కావులు మింగేస్తాయి. 7 పీల వెన్నులు గోధుమయి ఉంటాయి కదా, గోధుమయి పీల వెన్నులు 7 ఉంటాయి. 7 మంచిగా పుష్టితో ఉన్నాయి 7 వెన్నులు ఉంటాయి. ఆ పీల వెన్నులు 7 పుష్టిగల వెన్నులు మింగేసినట్టు ఆ బలిసిన ఆవులు, ఆ బక్కావులు బలిసిన ఆవులు మొత్తం మింగేసినట్టు ఈయనకు ఆందోళన అయిపోద్ది. ఏంది కథ, ఏంది ఇదంతా ఏందని? ఎవరికి? ఫరోకు ఆందోళన అయిపోతే నిద్రపట్టదు. మరి ఏంటి పరిస్థితి, ఏం కదా వరకల్లా అప్పుడు గుర్తొస్తుంది.
ఎవరికి? ప్రాణదాయక అధిపతి. మేము కలలుగన్నా మాకు కలబడి ఉండే ఆ కలభావం చెప్తే ఒక ఎబ్రివాడు పడుచువాడు ఉన్నాడు, నాకు చెప్పినట్టే జరిగింది, ఈ కలభావం ఏంటో ఆయన చెప్తాడు అన్నప్పుడు అప్పుడు తీసుకుపోయి ఆ కలభావం చెప్పడం. ఇంతకంటిగా దైవాత్మ కలిగినోడు అని ఉంటాడా? ఈయన పర్ఫెక్ట్ ఖచ్చితంగా. అయ్యా సింహాసనం తప్ప అయ్యా మొత్తం నీకే ఉంటుంది, అంత నీకే అప్పచెప్తున్నా. నీకు తెలియకుండా ఐగుప్తులో ఒకరి చెయ్యి కానీ ఒకరి కాలు కానీ ఎవ్వరి మీదకి లేవదు, చూసుకో మొత్తం నీదే, సింహాసనం మాత్రమే నాది, అంత మొత్తం నీకే అప్పగిస్తుంది ఇక మొత్తం అని పెళ్లి కూడా ఆయనే చేస్తాడు. ఆసనత ఆయన భార్య పేరు తెలుసా? ఐడియా ఉందా? ఆసనతనిచ్చి పెళ్లి చేస్తాడు. వాళ్ళ తండ్రి పేరు కూడా ఆమె తండ్రి పేరు కూడా అదే ఉంటుంది, పోతీపర్ అనే ఉంటుంది. ఆ పోతీపర్ అనుకోని పొరపాటున పోతీపర్ అనే యాజకుడు, అక్కడ వాళ్ళ విగ్రహారాధనలు చేసే ఒక యాజకుడు అనేవాడు ఉంటాడు, ఆయన పేరు కూడా పోతీపరే. పోతీపరు ఆయన బిడ్డనిచ్చి ఆసనాతనిచ్చి ఈయనకు పెళ్లి చేసి అక్కడ ఉంటాడు, మొత్తం సెటిల్ అయిపోతారు, పిల్లలకి అంటారు, మంచిగా ఉంటారు. కాలం వస్తుంది, మొత్తం ఎండిపోద్ది. ఎండిపోయిన తర్వాత అక్కడ ధనాగరం తెలిసి వినబడ్డప్పుడు యాకోబు గారు వీళ్ళని పంపిస్తే అక్కడ పోయి తెచ్చుకోవడానికి ఈయన పరీక్షిస్తాడు. వీళ్ళు అంతా ఉంటుంది కదా ఎవరిది? ఇవన్నీ చాలా మనం గమనిస్తే, మీరు గమనించండి, చాలా జాగ్రత్తగా మనం ఆలోచిస్తే ఇవన్నీ యోసేపు ఇదంతా జరిగిపోయిన సందర్భాలు ఇవన్నీ చాలా జాగ్రత్తగా మనం ఆలోచిస్తే ఇక్కడ చూడండి, మోషే గారు మొత్తం అర్థం చేసుకున్న వ్యక్తిగా అల్పకాలము పాపభోగాలు అనుభవించాలి. వాళ్ళు డేరాలే ఉన్నారు, ఎందుకంటే ఏది వీళ్ళు అబ్రహాం కానీ ఇస్సాక్ కానీ యాకోబు కానీ డేరాలే ఉన్నారు. మొత్తం ఆ పితరులు మొత్తం తెలుసు, అక్కడనే పెరిగిండు, పాలిచ్చి పెంచింది కదా, ఒకే పెద్ద దగ్గరనే పెరుగుతాడు. ఎవరు? తల్లి ఆమెగా ఉన్నా కూడా దాదిని పిలుచుకొస్తా వీళ్ళకి పాలియమంటది. ఈ అక్కడనే పెరుగుతాడు, వీళ్ళు ఎవరో తెలుసుకుంటాడు, వాళ్ళనే ఒకరు కొడుతుంది, చంపి ఇసుకలో పాతి పెట్టేస్తాడు. మోషే గారు పాతి పెట్టేస్తాడు, లేకపోతే వీళ్ళు తొందరగానే వచ్చేవాళ్ళే. ఒక 30 సంవత్సరాలు ఎందుకు పోస్ట్ పోన్ అయిందంటే వీళ్ళు అన్నదమ్ములు సహోదరులు గొడవ పడుకుంటే మీ మీద మీరు గొడవ పడడం ఏంటి, సహోదరుని మీద ఒకరికి అన్యాయం చేయడం ఏంటి, కరెక్ట్ కాదంటే మాకు తీర్పడుగా ఉంటావా నువ్వు, ఆ అంటే ఆ ఐగుప్తిని చంపి ఇసుకలో కంపెట్టాడు, మమ్మల్ని కూడా చంపుతామనక భయపడినే అక్కడ పారిపోయే సందర్భాలు అవన్నీ ఉంటాయి. ఆయన జీవితాన్ని ఒక్కసారి ఆయన ఆలోచించుకుంటూ ఇన్నేళ్ళు అయిపోయింది, ఇక దేవుని చేత నేను పట్టబడ్డాను, నేను పుట్టింది ఎందుకు, ఐగుప్తులో మగ్గిపోతున్న వారిని విడిపించడానికి 3వ అధ్యాయంలో ఉంటుంది నిర్గమకాండంలో. ఆ పొద మండిపోతుంటుంది కానీ కాలిపోదు, బగబగ మండిపోతుంటుంది కానీ కాలిపోదు. ఈ గొప్ప వింత ఏంటో చూద్దామని మోషే గారు వెళ్తాడు, ఆడికి గొర్రెలు కాసుకుంటాడు, అప్పటికి చూసే వరకల్లా మండిపోతూ ఉంటుంది. అదంతా చూసే వరకల్లా నేను పిలుస్తాను, మోషే అని పిలిచి నా దగ్గర నీ చెప్పులు అక్కడ విడిచి పరిశుద్ధమైన స్థలం అని చెప్పిన కూడా ఇవన్నీ ఒకసారి మీరు ఆలోచించండి. ఆయన్ని అర్థం చేసుకుంటాడు. ఇక్కడ ఈ 19 అంటే ఈ 90వ కీర్తనలో ఈ 10వ వచనంలో చెప్తున్నాడు ఏమని, మానవుని ఆయుష్కాలం చాలా తక్కువది, అందరు వెళ్ళిపోయారు. చాలామంది పితరుల గురించి కూడా ఈయన చెప్పింది కదా, ఆయన జీవితం కూడా ఆయన అవధాన దశలో చెప్తున్నాడు మొత్తం. ఇది ఇప్పటికి చెప్పే వరకలా ఏంటి, దగ్గర 80 ఏళ్ళు దాటిపోయినాయి. ఇది చెప్పే వరకలా 80 ఏళ్ళు దాటిపోయినాయి. దేవుళ్ళకి వచ్చిండు, కింది వచ్చిన అదే అంటాడు, నాకు జ్ఞాన హృదయం ఇవ్వండి అంటుంది. చూడండి 12వ వచనంలో నాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయుము. చూడండి ఏమంటుండండి, నా దినములు లెక్కించుటకు నాకు నేర్పు. దేవుడు నేర్పుతాడండి. దేవుని దగ్గరకు వస్తే దినాలు నేర్చుకోవాలి. మన దినాలు ఏంటో మనకు ఈయనకు అర్థమైంది కనుకనే ఐగుప్తు దాన్ని వద్దనుకుంటాండి. భూములని కొనిపెట్టిండు యోసేపు గారు కొనిపెట్టిండు మొత్తం. ఇంత ఉన్నది కదా ఆ ధనము, ఆ సింహాసనము, అబ్బా ఎంత రాజభోగాలు అనుభవించవచ్చు, రాజభోగాలు అనుభవించవచ్చు. అవన్నీ అర్థం చేసుకోండి మోషే గారు. వద్దొద్దు, ఇది నాకు అవసరం లేదు, దినాలు చాలా ఉన్నాయి, పరలోకం వెళ్ళాలి, ఇది అస్థిరమైన లోకము, స్థిరము కాదు, ఇది పోయేది, పునాదులు గల పట్టణం ఇది కాదు అని అర్థం చేసుకున్న వ్యక్తిగా నాయన నాకు జ్ఞాన హృదయము దయచేయి, నాకు నేర్పు, నా దినాలు నేర్పు. కింది వచ్చినమ్మా, యెహోవా ఎంతవరకు తిరగబోయకుందివు. చాలమ్మా, మీరు గమనించండి, ఆయన నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరు మన దినాలు మనం లెక్క పెట్టుకోవాలండి. వెళ్ళిపోతున్న మనము దినాలు లెక్క పెట్టుకుంటే కోరికలు ఉండవు, దినాలు లెక్క పెట్టుకుంటే ఆశలు ఉండవు. ఈ సంవత్సరం వెళ్ళిపోయింది, ఈ రోజు వెళ్ళిపోయింది, నా దినములో రేపు ఉంటుందా లేదా,
అనేది నీ దినాల సంఖ్య నువ్వు లెక్క పెట్టుకుని ఎవరు లెక్క పెట్టుకుంటారికైనా పరలోకం వెళ్ళాలన్న ఆశ కలిగి ఉన్న వాళ్ళే లెక్క పెట్టుకుంటారు. ఎందుకంటే ఈ లోకంలో ఆశలు ఉండవు, కోరికలు ఉండవు లెక్క పెట్టుకునే వారికి. అది మర్చిపోయింది, అది మరిపింపజేసింది దుష్టుడు. ప్రియమైన దేవుని పిల్లలు ఒకసారి చూడండి, ప్రసంగంలో ఒక మాట చెప్తుంది చూడండి, 3వ అధ్యాయం 12వ వచనం చూడండి. ప్రసంగ గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనం, త్వరగా 3:12. ప్రసంగి, జ్ఞాని అయిన ప్రసంగి చెప్తున్నాడు 3:12. మనిషికి ఏదైనా లాభం ఏమైనా ఉందంటే నువ్వు తినేదే, ఏదో కట్టుకుంటున్న బట్ట, కడుపుకు తినే ఆహారమే. ఫిషిని కొట్టుగా దాచుకొని ఏం చేస్తారని సత్యం తీసుకుపోతారు చెప్పండి. ఇంట్లో పిల్లలకు పెట్టకుండా మనం ఏం చేసుకోకుండా అన్ని మూటగట్టి చేస్తామండి. ఒకసారి టీవీలో వచ్చిందండి, అడుక్కునేవాడు సుమారు ఒక 2 లక్షల పైన, అన్ని చిల్లర పైసలే, చచ్చిపోయాడు, మొత్తం అన్నీ ఉన్నాయి డబ్బులన్నీ. ఏమైపోయింది ఏం కథ చూస్తే, ఎవరి కోసం ఒంటిగాడేవాడు ఒక్కడే ఉన్నాడు. ఏమిటికి సంపాదించుండు, ఏం కథ, తినకుండా ఎందుకు దాచుకుండో ఏం కథ ఉంది తెలియదు. అందరు ఆశ్చర్యపోయారు. చిన్న గుడిసెలో ఉన్నాడు, ఆ చూసేవరకాల చచ్చిపోతుంది, వాసన వస్తుంది, అసలు ఏమైందని చూస్తే ఆయన చనిపోయి ఉన్నాడు. చూసేవరకాల ఇంటి నిండా మొత్తం ఏంటి, డబ్బులే చిల్లరా. ఏం చేసిరండి, అయిపోయి ఏం ప్రయోజనం, వారికి అన్ని ఇచ్చిందా, అనుభవించిందా కనీసం. ఇక్కడ చూడండి 3వ అధ్యాయం 12వ వచనం మాట్లాడుతుంది చూడండి ప్రసంగికి. కావున సంతోషముగా, చూడండి సంతోషముగా కంటే ఉండుట కంటే తమ బ్రతుకును సుఖముగా ఎల్లబుచ్చుట కంటేను, చూడండి శ్రేష్టమైన ఏదియు అబ్బా నరులకు లేదని ఎవరు తెలుసుకురాట. వైరాగ్యంతో రాస్తుండు, అన్నీ అయిపోయినాయి, మొత్తం రాసుకుంటుండే. నేను తెలుసుకున్నా సుఖముగా నువ్వు ఉండాలి, ఇంత మంచిగా తిని ఉండాలంటే ఇది ఒక్కటే నరులకు మేలు, ఇంకోటి ఏది లేదు, ఏది లేదంటాడు. కింది వచ్చినవమ్మ, మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం వలన సుఖము అనుభవించుట. అబ్బా చాలు, దేవుడిచ్చిన బహుమానం ఏంది, అన్న వస్త్రములు మంచిగా ఉండి, దానికి అంతకంటే ఏంటంటే ఆశకున్న అద్దు ఉండాలి. వీళ్ళేంటి ఉంటుందా అండి ధనాపేక్ష కలిగి. దినమంది ఏం చేసినావు, నీ హృదయములు పోషించుకుంటుంది. నువ్వేం చేసావు, నీ ఎండి నీ బంగారం ఏమవుతుంది, తుప్పు అంటున్నాడు. దేవుడిచ్చిన ఆయుష్ ఏంటికైనా అన్నీ ఉంటాయండి, తినడానికి ఆరోగ్యం లేకపోతే ప్రయోజనం ఏంటి. ఎన్నో తినాలనుకుంటారు, శరీరం తింటే అన్నీ అరిగించుకోవద్దు. అన్నీ మొత్తం రెక్కలు ముక్కలు చేసి బాగా దాచిపెట్టుకున్నాం అనుకో, తర్వాత తిందామనుకో, అన్నీ మొత్తం ఏదైతే తినాలనుకుంటామో డబ్బు మొత్తం దాచుకుంటామో. మీరు గమనించండి, అన్నీ తినకుండా మొత్తం అన్ని పత్యాలు చెప్తారు. అన్ని పత్యాలు ఇగో ఇది తినొద్దు, ఇది తినాలి, ఎక్కువ తినొద్దు, నాయన తింటే కష్టం, మెత్తగా ఉన్నది తినాలి, ఏది పడుతుంది, చికెన్ తినొద్దు, మటన్ తినొద్దు, అరగవు, నీకు కష్టమైపోద్ది, అయిపోయి ఏం లాభం మరిగా. దేవుడికి క్షేమాన్ని, దేవుడిచ్చే సుఖమేం దొరికైనా తిని హాయిగా ఉండడమే, అది మేలండి. అది మర్చిపోయింది ప్రపంచం, ఎప్పుడో మర్చిపోయింది. మధ్యరాత్రుల దాకా తెల్లారిన దాకానే ఏముంటుంది, జాబులు చేస్తున్నారు, తెల్లారిన దాకా కూడా తింటున్నారు, మధ్యరాత్రి 2 గంటలకు కూడా తింటున్నారు. దీనికి ఏమైనా రెస్ట్ ఇస్తురా దేహానికి, నిద్రపోతురా. పగలంతా పని చేసుకోవాలి, రాత్రి ఏం చేయాలి, పండుకోవాలి. ఇప్పుడు రాత్రి పండుకుంటూ ఉన్నారు. ఎలా ఉంది మానవ జీవితం, ఇలాంటి సుఖం దేవుడు చెప్పిన. అందుకనే అనారోగ్యాలు వస్తున్నాయి మొత్తం. డ్యూటీలు చేసుకుంటా, పిల్లల కోసం కష్టపడుతూ, మొత్తం ఒకటే డబ్బులు చేయాలనుకుంటూ అది ఏమైపోయింది, మనిషి ఒక పెద్ద జబ్బుగా మారిపోయింది. అందుకని అనేకమైన అనారోగ్య సమస్యలు వస్తున్నాయి మనుషులు అందరికీ. చూడండి ఎన్ని హాస్పిటల్ వెలసిల్ని. నేను చిన్నగా ఉన్నప్పుడు అసలు హాస్పిటల్ లేకుండే, సరిగా నేను చిన్నగా ఉన్నప్పుడు హాస్పిటల్ లేకుండే సరిగా. మా ఊళ్ళో ఒక ఆయన ఉంటుండే, మంగళాయన, డాక్టర్ హనుమంత్ అంటే ఒక ఆయన ఉంటుండే. ఆ ఇంటి చుట్టూ అందరికీ సైకిల్ వేసుకొని తిరిగేది ఆయనే. ఒకటే ఇంజెక్షన్, నీడిల్స్ కూడా మార్చేది ఏముండదు. వేడి నీళ్ళు పెట్టుడు అని చెప్పేది, పిడికల కింద పెట్టేది, కట్టెలో పిడికలో ఏదో. ఆ వేడి నీళ్ళు చేస్తే వేడి నీళ్ళు పెట్టి అది చేస్తే అయిపోద్ది. ఒక ఇంజెక్షన్ ఒక బిల్ వేస్తే అయిపోద్ది. ఎమ్మడి తక్కువ జ్వరం. అమ్మో ఇప్పుడు అట్ట కాదు, ఎమ్మడే పరీక్షలకు అప్పగించుకోవాలి మొత్తం. ఇక అన్ని టెస్టులు రాస్తాడు. ఇక జ్వరం వచ్చిందంటే టెస్టులు రాయాల్సిందే. నీకు ఏ టాపు లేదు కదా, అది ఎందుకు వచ్చిందో ఏమొచ్చిందో ఏం జ్వరం అది తెలవాలి. మనం హాస్పిటల్లో మామూలుగా పోయినామనుకోండి, అప్పుడు 5 రూపాయలలో అయిపోయింది.
ఇప్పుడు 2000 ఓడిపించుకుంటే కానీ తగ్గదు. పరీక్షలకే మీరు గమనించండి. అంటే నీకు సుఖ జీవనం గడపాలంటే ఏంటి? మంచిగా తిని హాయిగా ఉండు నాయన, దీని గురించి ఎక్కువ ఆలోచించకు, ఏ దాని గురించి ఆలోచించకు. మళ్ళీ చదివినాను పైనుంచలే. కావున 12 నుంచి సంతోషముగా ఉండుట కంటే తన బ్రతుకును సుఖముగా ఎల్లపుచ్చుట కంటేను శ్రేష్టమైనది ఏదియు నరులు ఏది లేదట. బంగారం శ్రేష్టం కాదా? ముత్యములు శ్రేష్టం కాదా? డబ్బు భూములు ఏది కాదా? ఏది కాదని చెప్తుడు. మరి మనం ఏమనుకుంటున్నాం? శ్రేష్టమైనది ఏదో అనుకుంటున్నాం. ఏది కాదట. నరులకు ఏది లేదంటుండు. భూమి మీద బ్రతుకుతున్న నీకు ఏది శ్రేష్టమైనది కాదు. ఏ నరుడికి శ్రేష్టమైనది కాదు. నేను తెలుసుకుంటుని, మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖము అనుభవించుట దేవుడిచ్చు బహుమానం. సుఖముగా అనుభవించుట దేవుడిచ్చు ఈ బహుమానాన్ని పక్కకు పెట్టారు. ఆస్తులు ఈ కావాలని కోరుకుంటూ బహుమానాలు. నాకు బంగారం కావాలి ప్రభువా, నాకు ఇల్లు కావాలి ప్రభువా, స్థలాలు కావాలి ప్రభువా, పొలాలు కావాలి ప్రభువా, ఇవన్నీ ఉంటాయి. ఇచ్చినామనుకో నువ్వు దేవునికి దూరం అయిపోతావు. అందుకని ఆకాశ పక్షులను చూడు, ఇత్తవు కోయవు, కొట్లలో కూర్చుకొనవు అని చెప్పేసి ఉపమానం చెప్తూ యేసుక్రీస్తు ఆకాశ పక్షులను చూడు అంటాడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో. ఇది దేవుడిచ్చేది ఏంటట? బహుమానం. దేవుడిచ్చే బహుమానం ఇది. కానీ వేరే బహుమానాలని కోరుకుంటుండే మనిషి. సామెతల గ్రంథం చూడండి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం. ఆగూరు ప్రార్థన చాలా ఉన్నతమైంది. అది నాకు తెలిసినంత వరకు ఏ క్రైస్తవులు చేయరండి. ఏ క్రైస్తవులు చేయరు. కానీ ఆ జీవితం కలిగి ఉన్న వాళ్ళు ఎలాంటి అన్న వస్త్రం కలిగి చక్కగా గీడుతుని చాలా ఆయన అనుకున్న వాళ్ళు ప్రార్థన చేస్తారండి మంచిగా. సామెతల గ్రంథం 30వ అధ్యాయం ప్రార్థన. ఎలాంటి ప్రార్థన? నాకు ఈ 2 చాలాయి అంటుంది చూడండి. 7వ వచనం 30వ అధ్యాయము 7వ వచనం చాలా జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం. దేవా నేను నీతో నాయన, నేను 2 మనములు మాత్రం నేను నీతో చేసుకుంటున్నా, దేవునితో చేసుకుంటున్నాను. ఒడంబడిక నిబంధన 2 మనములు చేసుకుంటున్నాను. నేను చనిపోక మునుపు వాటిని నాకు అనుగ్రహించు, వ్యర్థమైన వాటిని చూడండి. వ్యర్థమైనవి ఏంటి? అబద్ధములను. అబద్ధం ఎందుకు? ధనం కోసమే, సంపాదించుకోసమే. అన్ని అబద్ధాలు దేనికి ఆడతారండి? అబద్ధాలు దేనికి ఆడతారు? అవునంటే కాదా, అవునంటే అవును, కాదంటే కాదని ఆ యథార్థత ఉంటుందా? సంపాదించుకోనికి ఉండదు, దాచుకుంటానికి ఉండదు. ఉన్నా కూడా లేదని ఏదో అబద్ధమిగా. అబద్ధానికి జనకుడవడు దుష్టుడు బిడ్డగా మారిపోతుండు. యథార్థంగా ఉండడుగా. అన్ని మోసాలే, అన్ని దగా. నేను 2 మనములు చేసుకుంటున్నా. వ్యర్థమైన మాటలు మాత్రం నాకు నేను బతుకున్నప్పుడు ఏం ప్రార్థన అండి. ప్రతి క్రైస్తవుడు నేర్చుకొని చెప్పవలసిన దేవుని దగ్గర 2 మనవులు మాత్రం నేను చేసుకుంటున్నా. నేను బ్రతుకున్నప్పుడు నాకు అది దయచేయి. అబద్ధములు నాకు దూరంగా. నేను అబద్ధం ఆడినాను నా జీవితం పతనం. అబద్ధం ఆడే ప్రతి ఒక్కరూ పరలోకమైన నరకానికి, గుండానికి పాత్రుడు. అబద్ధం ఆడే ప్రతి ఒక్కరు అపవాది కుమారుడు. అబద్ధములకు జనకుడు ఎవరు? సాతాను. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాదు. వాడు అబద్ధమును ఆడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును. అంటే ఏ ఎండకు ఆ గొడుగు పడుతున్నాడు అనమాట. అబద్ధమును మన నుంచి తూలుతున్నాయి అంటే ఎవరన్నట్టు? దేవుని పిల్లలం కాదు. అబద్ధం ఆడే ప్రతి ఒక్కరు సాతాను పిల్లలే. అది ఎవరు చెప్పారు? సాక్షాత్తు యేసుక్రీస్తే చెప్పిండు. 8:44 యోహాను సువార్తలో 8:44 అబద్ధమాడు ప్రతివాడు అపవాది కుమారుడే. అబద్ధమునకు జనకుడు ఎవరు? జనకుడు అంటే తండ్రిని ఎవరు చేసుకున్నారు? సత్యవంతుడైన దేవుని తండ్రిగా చేసుకుంటే అవునంటే అవును, కాదంటే మాట్లాడతాడు, సత్యం మాట్లాడతాడు. అబద్ధం మాట్లాడుతున్నావు అంటే నువ్వు అపవాది కుమారుడు. అంతేనా కదా? ఇక్కడ ఏమంటాడు? అయ్యా ఇది నాకు దూరం చేయి. భక్తుడు చెప్తున్నాడు నాకు దూరం చేయి. ఎందుకంటే అబద్ధం ఆడిందనుకో నేను అపవాది కుమారుని అయిపోతాను.
కింది వచ్చింది చూడండి, మంచి మాట. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను. ఏంటండి ఇలాంటి ప్రార్థన చేస్తారా అండి? పేదరికమునైనను అది సరే, అది ఓకే. ఐశ్వర్యమునైనను వద్దంటుండే ఎందుకు? పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము, దయచేయకము. భక్తుల ప్రార్థన. దయచేయి ఎవరి ప్రార్థన? ఈనాటి భక్తుల ప్రార్థన. ఆనాటి భక్తుల ప్రార్థన ఏంటి? ఆనాటి భక్తుల ప్రార్థన దేవుణ్ణి ఏమడుగుతుండు? ఆనాటి భక్తుల ప్రార్థన ఏముంది? ప్రార్థనలో ఏమంటుండు? దయచేయకు. ఈనాటి భక్తుల ప్రార్థనలో ఏముంది? దయచేయి తండ్రి, ఆకాశ వాకిళ్ళు విప్పాయి, పట్టజాలని రావాలి నాకు. ఏంటట? ఏమన్నా బైబిల్ అర్థమైందా? ఆకాశ వాకిళ్ళు విప్పేయాలన్నా, పట్టజాలొద్దా, నా పిండి పీకి తొట్టి నిండిపోవాలి, మొత్తం ద్రాక్షరసం పొంగిపోవాలి. ఏం ప్రార్థనలండి? ఈయనేమంటుండు? అడుగుడి ఇయ్యబడును, వెతుకుడి దొరుకును, తట్టుడి తీయబడును అని బాగా నేర్పించారు మొత్తం. అది జ్ఞానం అండి. జ్ఞానం ఎవరికైనా కొదువుగా ఉంటే దేవుణ్ణి అడగండి, ఆయన ఇస్తాడు. నీకేమి వాళ్ళు అక్కడిగా ఉన్నవేవో నేను ఇస్తా అన్నాడు ఆయన. ఇస్తానన్నా కూడా నువ్వు అడుగుతున్నావంటే అర్థం ఏంటి? అంటే నమ్మట్లేదని. దేవుడు ఇస్తాడని నమ్మకుండా అడుగుతుంటే ఏమంటాడు? నీ అవనమ్మక నిమిత్తము దేవుడు ఏమి ఇయ్యాడు. నువ్వు నమ్మి పొందావని నమ్మి ప్రార్థన చేయాలి అంతే. కింది వచ్చిన చూడండి, అబ్బా ఎంత మంచి ప్రార్థన అండి. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి. నిజంగానేనండి, మానవ నరజాతికుండా జబ్బేందంటే ఎవర్రా దేవుడు అంటోడు. ఇక కడుపు నిండాక దేవుడు యెహోవా ఎవడని అందునేమో, ఇంకా లేక ఒకవేళ బీదవాడిని అయితే దొంగిలిస్తా. దొంగిల్ని నా దేవుని ఆయా నీకు అవమానం తెస్తాయా, దొంగతనం వద్దు, దొంగతనం చేస్తే నేను అవమానపరుస్తా. ఒకవేళ ఐశ్వర్యం వస్తే ఏమైపోతుందా? ఇస్తే రెండు చెప్తుండే అక్కడ. ఐశ్వర్యం వస్తే ఏమవుతుంది? గర్వం వస్తుంది తెలుసా? మన దగ్గర రాడు. ధనమేరా అన్నిటికీ మూలం. ఈ ధనమే ఉంటే దేవుడు కడుపు దేవుని చేసుకొని ధనాన్ని దేవునిగా చేసుకుని నరుడు ఏమైపోతాడు? నరకానికి వెళ్ళిపోతాడు. రెండు మనవులు చేసుకుంటున్నాడు. ఆనాటి భక్తులు ఏం చేసుకునేకనా ఏం చేశారు? తగినంత ఆహారం అంతే. అబద్ధం నాకు దూరం చేయి, అబద్ధం నాకు వద్దయ్యా దూరం చేయి. మన ప్రార్థనలో ఉందా? మన జీవితంలో ఎప్పుడు అది కోరుకుంటున్నామా? నాకు పరలోకం ఇవ్వు, అది మాత్రమే నాకు శాశ్వతమైంది, శాశ్వతమైన జీవం, శాశ్వతమైన లోకం. ఇది అశాశ్వతమైంది, ఇందులో మనం ఉండలేం. ఎంతమందిని తీసుకుపోయి మట్టిలో కప్పేసి వచ్చేస్తున్నాం మనం. దీనికోసం మనం బ్రతికేది, దీనికోసం మన ఆరాటం, పోరాటం. అక్కడికి పోవాలండి ప్రియమైన దేవుని పిల్లరా. మంచి ప్రార్థన, ఆనాటి భక్తుల ప్రార్థన చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథము 16:12 వచనం అంటే 11వ వచనం అంటే ఇది యేసుక్రీస్తు గురించి రాయబడ్డ ప్రవచనం అండి. ఇది యేసుక్రీస్తు గురించి రాయబడిన ప్రవచనం. నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు కదా అని అంటాడు. అది ఎవరో కాదు, యేసుక్రీస్తు గురించి ప్రవచనం. యేసుక్రీస్తు మీద ఆనుకొని బతికిన వాళ్ళు ఎలా ఉంటారో తెలిసిపోతుంది. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది. 10వ వచనంలో నీ కుమారు అది కుళ్ళు పట్టనీయవు అంటుందా? చూడండి 16. పదవచనం ఏంటంటే, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. చూడండి, జీవ మార్గమును నీవు నాకు తెలియజేస్తేవి, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. నీ కుడి చేతిలో ఏంటట, ఏమున్నాయట? దేవుని చేతిలో నిత్య సుఖములు కలవు. నిత్యము సుఖం ఉంటుందండి, దేవుని చేతి కింద ఉండాలండి. మరి లోకంలో నిత్య సుఖములు ఉంటాయా? ఉండయని బైబిల్లో చెప్తుందండి.
నిత్య సుఖములు ఉండేవాట. దేవుని చేతిలో నిత్య సుఖములు. ఎక్కడ? పరలోకంలో నిత్య సుఖములు. మరి ఇక్కడ ఈ లోకంలో ఏమున్నాయని చెప్తాడు? ప్రసంగి గ్రంథం తీయండి ఒకసారి, 7వ అధ్యాయం ప్రసంగి. ఇక్కడ ఈ లోకములో ఏమున్న తండ్రి అని అడుగుదాం ఆయననే. ఏదున్నా 7వ అధ్యాయం ప్రసంగి 7వ అధ్యాయము 14వ వచనం చూడండి. 7:14 ఆయన కుడి చేతిలో ఏముందట? నిత్య. ఈ లోకములో ఎక్కడ ఆయన చేతిలో ఉంటే ఎక్కడ? అక్కడికి వెళ్ళిపోతాం. పరలోకానికి వెళ్ళినాక ఉంటుందండి మనకు ఆనందం, సంతోషము, నిత్య సుఖము. ఇక్కడ ఉండదు, ఇక్కడ ఉండదని ఆయనే చెప్తున్నా. 7:14 ప్రసంగి 7:14 సుఖ దుఃఖముల యందు సుఖముగా ఉండుము, ఆపద్దినమందు యోచించుము. తాము చనిపోయిన తర్వాత జరుగుదానిని నరులు తెలుసుకొనకుండునట్లు దేవుడు సుఖ దుఃఖములను ఈ చావుతో 2 ఇడిపోతాయి. బతుకున్నంత వరకు ఈ సుఖము దుఃఖము 2 కలిసే ఉంటాయి. సుఖ దుఃఖములు 2 జతపరిచి ఉన్నాయి. సుఖము ఉండాలన్నా దుఃఖం ఉండాలన్నా ఎవరి వల్ల వస్తాయండి? ఆనందమైన సంతోషమైన ఎవరి వల్ల ఉంటుందండి? మన జీవితాన్ని ఆనందంగా మలుచుకోవాలన్నా మన చేతిలో ఉంది. దుఃఖంలోకి వెళ్ళిపోవాలన్నా మన చేతిలోనే ఉంది. దానికి అంత ప్రధాన కారణం ఏందరికైనా నాలుక. ఎందుకు అలా ఉంటుంది? ఎందుకంటే ప్రాణం తీసేటట్టుగా మాట్లాడినానుకో ఎక్కడి సుఖమేగా, నరకమే కదా. భార్య భర్తలు ఉన్నానుకోండి, కొట్టుకొని తిట్టుకున్నారంటే కథ వీళ్ళంతా గుళ్ళే అయిపోయా, గొడవలే, ఇక నరకమే. నరకం చూస్తున్నా అంటారు అంతే. ఎందుకు? ప్రశాంతత కూలిపోతారు, ఆనందం కూలిపోతారు. మాటి మాటికి అన్న వాటిని మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటున్నారంటే సమాధానం ఉండదు. ఇక సుఖ దుఃఖములు 2 జతపరిచి పెట్టాను. తెలుసుకొని మనం ఏం చేయాలి? తెలివి కళ్ళులైతే, జ్ఞానవంతులైతే ఇక్కడ దాని గురించి ఆలోచించారు. ఆ లోకానికి వెళ్ళాలని ఇక్కడ ఉన్న దాంట్లోనే సంతృప్తిగా ఉండి అల్పకాలము పాపభోగములకు మనకెందుకు, ఉన్న దాంట్లో ఉండి ఆయన ప్రార్థన చేసినట్టుగా. ఏమని ప్రార్థన చేసిండు? ఆగురు అయ్యా, నాకు 2 మనవులు నేను చేసుకుంటున్నా, 2 మనవులు చేసుకుంటున్నా. అబద్ధం నాకు దూరం చేయి, తగినంత ఆహారం ఇస్తే చాలు. నాకు ఎక్కువ అయిందనుకో యెహోవాడు అంట, తక్కువైతే దొంగిలించి నీ నామానికి కలంకం చేస్తా. అందువల్ల తగినంత ఆహారం ఇచ్చి మంచి బట్టలు ఇస్తే చాలుగా నా జీవితానికి అది ధన్యకరం అని ఒక భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. అలా ప్రార్థన చేస్తే ఈ సుఖ దుఃఖము 2 జతపరిచాడు కనుక ఇక్కడ మనం అస్సలేగా ఈ దుఃఖంలోకి వెళ్ళొద్దు, సుఖంగా ఈ జీవితాన్ని ఎలా మలుచుకోవాలని జ్ఞానవంతుడు ఆలోచిస్తాడు. చూద్దాం. తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 తిమోతి 5:6 చూడండి ఏమంటున్నాడు. లాస్ట్కు చెప్తున్నాడు చూడండి. కొత్త నిబంధనలు కూడా ఏం చెప్తుందో చూద్దాం. తీయండి, ముగించుకుందాం. తిమోతికి రాసిన పత్రిక 1 తిమోతి 5వ అధ్యాయము 6వ వచనం. సుఖ భోగములయందు చూడండి, సుఖ భోగములయందు ప్రవర్తించినది బ్రతికియుండియు. అబ్బా చూడండి, సుఖ భోగముతో చాలా ప్రవర్తించి ఇష్టానుసారంగా ఉందనుకోండి, బతికున్నా కూడా దాన్నే ఏమన్నాడు యోహాను గారు? యేసుక్రీస్తు దర్శన గ్రంథంలో ఏమన్నాడు? జీవించుచున్నామన్న పేరు మాత్రం ఉంది కానీ మృతుడవే. అంటే పైకి మాత్రం జీవిస్తున్నాం అన్నదే ఉంటుంది, కానీ ఏంటి దేవుని దృష్టిలో? మృతుడు. జీవించుచున్నామన్న పేరు మాత్రం ఉంది కానీ మృతుడవే. సుఖభోగముల యందు ప్రవర్తిస్తున్న వాళ్ళు ఏమైపోతారు? చచ్చిపోతారని చెప్తున్నా, మృతులని చెప్తున్నా. వారు నిందారహితులై ఉండునట్లు ఈలాగు ఆజ్ఞాపించుము. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని
సంరక్షింపకపోయిన బాధ్యతలు మరచి తిరుగుతుంటే, పట్టించుకోకుంటే, మీ బతుకు మీరు జావురి అని వదిలేస్తే, విశ్వాస త్యాగం చేసిన వాడై అబ్బా ఏమైపోతాడ? విశ్వాసంలో చచ్చిపోయి అవిశ్వాస కంటే భ్రష్టుడు అయిపోతాడని చెప్తుంది. మీరు గమనించండి, పట్టించుకోకపోతే, బాధ్యతలు మర్చిపోతే, విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాస కంటే మరి ఏమైపోతాడట? మీరు గమనించండి. అందుకనే 6వ అధ్యాయం చూడండి, ఇందులో తిమోతికి రాండి 6వ అధ్యాయం 9వ వచనం చూడండి. 6:9 తిమోతికి రాసిన పత్రిక. ఆ ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశల్లో, ఇప్పుడు బాబు చెప్పినట్టు దురాశల్లో పడ్డాం మేము కూడా. ఏంటంటే మన నమ్మించి మోసం చేసింది. ఎంత ప్రాబ్లం అంటే అంత. చూడండి, ఒక పాఠం నేర్చుకోవాల్సి వస్తుంది ఖచ్చితంగా. ఇక మనం ఉన్నంత వరకు ఇలాంటిది చేయకూడదు. ఆలోచన మంచిదే, సరే అనుకున్నాం, కానీ ఒక భయంకరమైన శోధనలోకి వెళ్ళిపోయినాం. ఇన్ని దయ్యం మీద ఇన్ని మాటలు మాట్లాడి ఇన్ని తెలిస్తేనే వాడు ఏం చేసిండు? ఎక్కడో ఆశ, మనిషి ఆశ జీవి కదా. ఆశ ఏమైపోతుందా? ధనాపేక్ష సమస్తమైన మూడులకు కీలం. ఏంటి మూడులకు? ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. అమ్మో చూడండి, సమస్త కీడులకట మూలమట, మూలం. ఆ కీడులో ఏమైపోయింది? ఆ శోధనలో పడిపోయినాం మేము కూడా. మా తమ్ముడు కూడా, మా చిన్న తమ్ముడు కూడా, కొంతమంది పడిపోయినాం. అంటే మీరు గమనించండి, దేవునికి దూరం అయితే లేదు. ఎన్ని కష్టాలు వచ్చినా ఏదేమైనా ఇవన్నీ మనం స్వయంకృత అపరాధం. సొంతంగా మనం చేసుకున్న దానికి దేవుని మీద ఆపాదించుకోవడానికి లేదు. ఈ బెట్టాలా నీకో ఆగురు ప్రార్థన చేసిండు, నాయన అది ఇంటి జారన్నాడు, అందులో ఉంటే అయిపోతుంది. ఇది ఏదో అనుకున్నాం, ఏదో మనకు ఆలోచనలు కూడా వేరే మారిపోతుంటాయి. అప్పుడు దేవుని గురించే మనం చేయొచ్చు, ఇలా చేయొచ్చు, అలా ఏదో ప్లానింగ్లు అన్నీ. కానీ దేవుడు ఏమన్నాడు? వద్దురా, అవసరం లేదు, ఉన్న దాంట్లో మీరు ఉండండి, ఇవన్నీ వద్దు అన్నట్టుగా పెద్ద ఒక పాఠం నేర్పించింది. దాని ద్వారా దేవునికే మహిమ. ఎందుకంటే ఒక ప్రతిదీ ఏంటి, శ్రమల గుండా, ఒక శోధనల గుండా తీసుకుపోయి ఒక పాఠం నేర్పిస్తే మనకు అనుభవంలో మనం చెప్పుకుంటూ అనుకుంటుందిగా. అమ్మో అలాంటివి నమ్మొద్దుగా, అనుభవపూర్వకంగా తెలుసుడు వేరు, ఈయన చెప్పడం వేరు. ఇంటే మనం చెప్పలేం సరిగా, ఏదైనా అనుభవించి ఆ బాధలోకి పోయి అది అనుభవిస్తే కానీ మనకు బోధపడదు. దేవుడు అది నేర్పించాడు, దేవునికే సూత్రం. ఎందుకంటే బాధపడ పని లేదు, ఎందుకంటే స్వయంకృత అపరాధం. ఆయన చేయమన్నాడా? చేయమని. అందువల్ల అమ్మో ధనాపేక్ష సమస్తమైన కీళ్లకు మూలం. ఈ ధనాపేక్ష వద్దురా నాయన, ఉన్న దాంట్తోనే సంతృప్తిగా ఉండాలి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. అందుకని పౌరు గారు చెప్తారు కిందికి ఇంకా లిస్ట్ ఇస్తున్నా. సమస్తమైన కీళ్లకు మూలము, దాన్ని ఆశించి ఏమైనా ఆశపడ్డాడు విశ్వాసం నుంచి దొరికిపోతాట, భ్రష్టుడు అయిపోతాడు, తను పొడుచుకుంటాడు అటుగా. ఈ ధనాపేక్ష ఇంతవరకు తీసుకొని దొరికినా సంపన్న చంపుతుంది, చంపిస్తుంది కూడా. అది ఎక్కడ? మన మా ఊరు దిక్కనే, సూర్యాపేట దిక్కు. డబ్బులు ఇచ్చిరండి, 5 లక్షలు తీసుకుంది. 5 లక్షలు ఒకరికి ఇచ్చేసిరు. మంచిగా ఉండి మాట్లాడి 5 లక్షలు ఇచ్చేసి మంచిగా ఇచ్చేసి అది చేసి మాట్లాడి చాలా మంచిగా తాగుడు తినుడు చాలా ఇదిగా ఉందట. 5 లక్షలు ఇచ్చేదాకా మంచిగా వాళ్ళ ఇంటి దగ్గరనే పెట్టడం, మంచిగా ఇది చేసుకున్న తర్వాత అంతా ప్రేమగా మంచిగానే ఉండరు. డబ్బులు చేతికి వచ్చినాయి, కొంతకాలం మంచిగానే ఉండరు. ఎప్పుడైతే నాకు అవసరం ఉన్నాయండి, నేను ఇల్లు కట్టుకుంటా, ఆ డబ్బులు ఇవ్వండి అట. తాపితే తీసుకుపోయి చంపేసి. స్నేహితుడే మనం ఎప్పటిలాగా నమ్ముతాం కదా, తీసుకుపోయినాడు మంచిగా బగ్గ దాపించింటే కథనే చంపేసింటే కథ. ఎక్కడ నాకు తెలియదు అనుకుంటే వాడు పరాలి. అంటే ధనమా ఎక్కడ దాకపోతే పైసా అంటే ఏం చేస్తుంది? అప్పటిదాకా మంచిగా స్నేహితులే, అప్పటిదాకా మంచిగా మాట్లాడతారు, అప్పటిదాకా అన్ని సంబంధాలు కలుపుకుంటారు, అక్క అంటారు, బావ అంటారు, అన్నీ అంటారు. మొత్తం నువ్వు నేను ప్రాణ స్నేహితులం, అబ్బా నేను ఎంతవరకైనా చేస్తా అంటది. ఏమైపోయింది? డబ్బులు నేను ఇల్లు కట్టుకుంటేగా, నీకు ఇచ్చిన పైసలు ఉన్నాయిగా, అవి నాకు ఇచ్చేయిగా అని అడగడమే పాపం అయిపోయింది. దాన్ని బగ్గ దాపిచ్చేసి కథ. ఏమైపోయింది?
ఎవరికి వస్తాయి? నమ్మకం మీద డబ్బులు ఇచ్చేసి కాగితాల మీద ఉంటే ఏమవుతుందండి? ఉన్న పైసలు ఏమైనా జాగ్రత్తగా మన దగ్గర పెట్టుకోవాలండి. ఎవరిని నమ్మే మా పరిస్థితి లేదు తెలుసా. ఘోరంగా చంపేసిరు. చూసేవరకులు ఎవరంటే దగ్గరలే, మళ్ళీ రక్త సంబంధికులు ఎవడో దూరం కూడా కాదు. ఏం చేసింది? ప్రాణం తీపిచ్చింది. ఇప్పుడు ఈయనకి ఇవ్వాలన్నా పైసలు? ఈడే లేకుంటే నన్ను అడుగుతూనే ఉండడు. అయిపోయి నెట్టని రోజు చంపేశాడు. పైసలు అనేది భయంకర. బైబిల్ చెప్పింది అక్షరాలండి. ఎందుకంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అంటే ధనంతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మనుషులు కూడా ప్రమాదకారుడు. ధనం వచ్చినప్పుడు వేరే ఉంటారు, ధనం రాగానే మనిషి మారిపోతాడు. కానీ దేవుని మీద ఉన్నవాడు స్థిర బుద్ధి కలిగి ఉంటాడు. ఉన్నా పోయినా ఏదున్నా తండ్రి దేవా నీకే సూత్రం. యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకుపోవను. ఏదన్నా ఉందనుకోండి ఓకే సంతోషం, పోయిందనుకోండి పోని, ఉన్న తాను ఉంటాడు. అన్ని పోయినా కూడా యోబు గారు అదే చెప్తాడు, దిగంబరిగా వచ్చిన నేను దిగంబరిగా వెళ్ళాను, వచ్చేటప్పుడు ఏం తెచ్చాను, పోయేటప్పుడు ఏం పట్టుకుపోతాను అన్న ఒక స్థిర బుద్ధి అది క్రైస్తవులకు మాత్రం ఉండాలి. అది నేర్పించాడు యేసుక్రీస్తు. అపోస్తులు అందుకని ఏది ఆశించలే. ఇది నాకు నా జీవితంలో నేను పోయేంతవరకు ఇది ఒక గుణపాఠం. ఇది నేను మరవలేనుగా. ఇది ఒక పెద్ద పాఠం నేర్పించింది ఇక దేవుడిగా. లేని స్థితిలో అప్పులు కూడా చేసి ఈ పెట్టే పరిస్థితి అంటే ఇంత దౌర్భాగ్యం అంటే ఏంది శోధన, ఇదంతా బలహీనత అంటే పాపం కాదు, ఇది ఒక శోధన. అపవాది శోధించాడు, ఆ శోధనలో పడిపోయినా. పాపంలో పడలే, శోధనలో పడ్డా. ఇన్ని వాక్యాలు తెలిసి ఇంత బోధిస్తున్నా చూడండి దుష్టుడు, నువ్వు ఇంతగానం బోధిస్తావు, నీకు ఏదో చిన్నది ఏదైనా పెడితే అయిపోయి అది దేవుని పేరిటే ఏదేదో అనుకున్నావు. భయంకరమైన శోధనలో పడ్డాం. ఇప్పుడు బయటికి రావాలన్నా కూడా ఇప్పటికి ఇబ్బంది అవుతుంది. అయినా పర్లేదు, దేవుడు సహాయం చేస్తాడు. ఆ దాని గురించి బాధపడే అవసరమే లేదు అనుకుని స్థిర బుద్ధి ఉండే పరలోకం వెళ్ళాలి. ఈ లోకంలో ఏదున్నా కూడా ఈ తొడుగే, ఈ శరీరం అవుపడేదే ఒకనాడు మట్టి అయిపోయి చీకిపోతుంది, కనిపించట్లేదు. నేనే అనేవాడిని ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. అలాంటివి నాకు ఎందుకు ఇవన్నీ? ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండాలి. అసలు దేని గురించి అవసరం లేదు. ప్రియమైన దేవుని పిల్లలు, మీరు ఒకసారి ఆలోచించండి. అన్న వస్త్రములు గలవాలి, వాటితోని తృప్తి పొందండి అంటాడు పౌలు గారు. కిందికి వచ్చేవారి కల ముగింపు మాటలు చెప్పారు. అన్నము వస్త్రము గలవారై వాటితోని తృప్తి పొందండి. 5 వచనాలు 4-5 వచనాలు ఇదే అధ్యాయంలో ఉంటుంది. మనం ఈ లోకంలోకి ఏం చేయలే, ఇందులో నుంచి లేమి తీసుకపోము. ఇదే అధ్యాయంలో ఇందులో నుంచి లేమి తీసుకపోము. మనం ఈ లోకంలోకి ఏం తేలే, ఇందులో నుంచి ఏమి తీసుకుపోలేము. దిగంబరుగా వచ్చిన మనము దిగంబరుగానే వెళ్ళిపోవాలి. మీరు గమనించండి, దేవుని వాక్యం ప్రతీది మనకు ఒక పాఠం నేర్పిస్తుంది ఖచ్చితంగా. ఎలాంటి వాళ్ళైనా శోధిస్తే సాతాను ఖచ్చితంగా శోధిస్తుంది, ఖచ్చితంగా పడకూడదు. అందువల్ల బుద్ధి గలవారైన మెలకువగా ఉండి ప్రార్థనలు యందు పట్టుదల కలిగి ఉండాలి ఖచ్చితంగా. ఇందులో ఇది పోవడం నయమే, ఎందుకంటే ఒక గొప్ప పాఠం. అనుభవపూర్వకంగా తెలుసుకోవడం వేరు, ఎవడో చెప్తే నీ చెప్పడం వేరు. అనుభవపూర్వకంగా దాన్ని అనుభవించాము, ఆ పెయిన్, ఆ బాధ అనుభవించాము, ఆ శోధనలో పడ్డాం. ఇలాంటి శోధనకు మళ్ళీ అవకాశం ఇవ్వకుండా దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తున్నాడు, చెక్కుతున్నాడు. నలగొట్టాలి, ఖచ్చితంగా చెక్కబడాలి. మంచిదండి, తలవంచుకోండి, ప్రార్థించుకోండి. పరిశుద్ధుడమైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తుతులు చెల్లిస్తున్నాను. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని చెప్తున్నారు. అవును నాయన, ప్రపంచం మొత్తం ధనాన్ని నమ్ముకుంటుంది, బంగారాన్ని నమ్ముకుంటుంది. ఈ లోకములో ఉన్న సుఖభోగములను ఆసక్తి కలిగి ముందుకెళ్తున్నారు. అయ్యా, అట్టి మనసు మాకు లేకుండా తండ్రి సహాయం దయచేయండి. నీ ఆత్మకు మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం నాయన. ప్రతి బలహీనతను జయించడానికి నీ ఆత్మ మనోబలాన్ని మాకు అనుగ్రహించండి. తెలిసి తండ్రి బుద్ధిపూర్వకంగా శోధనలో మేము ఏమాత్రం పడిపోకుండా తండ్రి పడగొట్టి మళ్ళా మాకు కనువిప్పు కలిగేటట్టుగా బయటికి తీసుకొస్తున్న విధానానికి నీకే మహిమ చెల్లిస్తున్నాం నాయన. ఏది నేర్పించాలంటే తండ్రి అనుభవపూర్వకంగా మీరు ఖచ్చితంగా నేర్పిస్తున్నారు. ఈ శ్రమల గుంట, ఈ శ్రమల అనుభవాల గుంట మమ్మల్ని తీసుకెళ్తున్న విధానానికి నీకే మహిమ చెల్లిస్తున్నాం నాయన. ఆగూరు ప్రార్థన చేస్తున్నాడు. నేను 2 మనవులు చేసుకుంటున్నాను. భక్తుని ప్రార్థన, నాకు తగినంత ఆహారం ఇస్తే చాలు, అబద్ధం నాకు దూరం ఉండాలి, అందులో నేను పడిపోకూడదు అని ఒక మంచి ప్రార్థనగా, మీరు నచ్చే ప్రార్థన, మీరు మెచ్చే ప్రార్థన, సర్వలోకములో ఉన్న మనుషులందరూ చెయ్యవలసిన ప్రార్థన, జీవించవలసిన జీవన విధానం, ఇలాంటి మంచి మనసు కలిగి ఉన్న వారినే మీరు అంగీకరిస్తారు తండ్రి.
అట్టి మంచి మనసు మాకు కూడా తండ్రి కలిగించండి. నీ ఆత్మ నడిపింపు సహాయం మాకు మెండుగా దయచేయండి. నిండు మనసుతో వేడుకున్నాను. ఎలాంటి శోధనకు మేము లొంగిపోకుండా మీ వాక్యాన్ని కవచంగా మేము ధరించుకొని అయా ముందుకెళ్ళి అట్టి భాగ్యం దయచేయండి నాయన. మా మనసు ఎటు తొట్టిల్లకుండా నాయన, ఆందోళన చెందకుండా స్థిర బుద్ధి కలిగి తండ్రి నాయన, వాక్యపు లోతుగా నాటబడి తండ్రి మా హృదయ అంతరంగాల నుంచి వెళ్ళి మార్పు అది మీరు మెచ్చేటట్టుగా మీకు నచ్చేటట్టుగా మా జీవితాలను వాక్యానుసారం కట్టుకొని ముందు కొనసాగే అట్టి భాగ్యము అట్టి ధన్యత నీ బిడ్డలమైన మాకు అనుగ్రహించమని నిండు మనసుతో వేడుకుంటూ నీ దయగల హస్తాలకు నీ బిడ్డలమైన మమ్మల్ని మేము అప్పగించుకుంటూ తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకే ఆరోపిస్తూ క్రీస్తు నామాని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మా కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్ని సావాసం సదాకాలం మీ బిడ్డలమైన మా అందరినీ సర్వసత్యం నడిపించి సత్యమందు ప్రతిష్ఠించడం నిండు మనసుతో వేడుకుంటున్న తండ్రి. ఆమేన్. ఆమేన్.